గడిచిన బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశము ఏంటి అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, స్త్రీని ముట్టకుండుట నరునికి మేలు. యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు స్త్రీని గాను పురుషుని గాను ఏర్పాటు చేశారు, సృజించారు. వారిరువురు ఏక శరీరం. ఏ మనుష్యుడు వాళ్ళని విడదీయరాదు. మన మోషే గారి ద్వారా పరిత్యాగ పత్రికనిచ్చి విడిపోవచ్చు కదా. పౌలయ్య గారి ద్వారా వివాహం అన్ని విషయాలలో ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండవలెను. అందరికీ అర్థమయ్యాయి కదా ఈ మాటలు. ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మబ్బు విడిపోయిందా మబ్బు అంతా? దేవునికి స్తుతి కలుగుగాక. ఈ దినం కూడా ప్రభు ఒక విశేషమైనటువంటి సంగతితో మన మధ్యలో ఉన్నారు. ఈ మాటలు మనకి చాలా ప్రాముఖ్యం. మనం పెద్దవారమైనా చిన్నవారమైనా యవనస్తులమైనా యవనరాండ్లైనా యవనస్తులైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా వినండమ్మా, చదువుతాను. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. 14 అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఉండగా ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చిందంట? పాపము వచ్చింది. ఈ పాపము ద్వారా ఏమొచ్చింది? మరణము వచ్చింది. అతిక్రమం అంటే ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా, అంటే ఆదాము చేసినట్టుగా అతిక్రమము చెయ్యని వారి మీద, అంటే పరిశుద్ధులుగా ఉన్న వారి మీద కూడా ఏం ఏలుబడి చేసిందంట? పాపము ఏలుబడి చేసింది. ఆదాము మొదలుకొని మోషే వరకు ఆ పాపము వలన వచ్చినటువంటి మరణము ఏలింది, మరణం ఏలెను. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు మనం అర్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, విశేషంగా ప్రభువా ఈ దినం వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మేలుకరముగా మిమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి, అద్భుతంగా మిమ్మల్ని అన్వయించుకోవడానికి, అద్భుతంగా ప్రభువా మీ సన్నిధిలో మీరు నిలిచి ఉండడానికి, మీ వాక్య లేఖనాలలో నూరంతలుగా ఫలించడానికి మీ కృప ఇవ్వండి. నా మాట కాక మీ మాటే నా నోట గుండా రావాలి ప్రభువా. నేను ఎవరిని లాగేదానిగా ఉండకూడదు, ఎవరిని వాక్యములో నుంచి సుదూరముగా పారద్రోయుదానిగా ఉండకూడదు. నేను మీ సన్నిధికి అనేకులను సమీపింపచేయుదానిగాను నాయనా, నీ వాక్కు చేత దినాన గార్ధవం తండ్రి ఎలా అయితే వెర్రితనాన్ని, బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డుకుందో, అలాగే ఎవరైతే వెర్రితనంతో ఉన్నారో వారిని అడ్డుకోవడానికి ఈ గార్ధమానికి మీ కృప అనుగ్రహించండి. వాక్శక్తిని, పరిశుద్ధాత్మ వలనైనటువంటి బోధను అనుగ్రహించండి. అధికారముతో ప్రభువా నీ వాక్యమును ప్రకటించుటకు మీ కృప ఇవ్వండి. సమస్తమును సమకూడి మేలుకరంగా జరిగించండి. ఈ స్థలములో ప్రభువా పరిశుద్ధాత్మ సన్నిధి అయ్యా రాజా మా అందరి మీద ఏలుబడి చేటుకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక మనుష్యునిలో నుండి ఏమొచ్చిందంట? ఒక మనుష్యుని యొక్క అతిక్రమము అంటే పాపం. ఒక మనుష్యుని యొక్క అతిక్రమము మనుష్యులందరినీ అతిక్రమింప చేసింది. ఒక మనుష్యుని యొక్క అతిక్రమము, ఒక మనుష్యుని యొక్క అవిధేయత ఆల్మోస్ట్ మనుష్యులందరినీ పాపాత్ములుగా నిలబెట్టింది. ఆ మనుష్యుడు ఎవరు? ఆ మనుష్యుడు అతిక్రమం చేసినందుకు ప్రభువు తండ్రి అయిన దేవుడు ఆ మనుష్యుణ్ణి శపిస్తే మరణం ఏలుబడి చేసింది. అది ఒక్క ఆదాముకేనా మరణం? కాదు. ఆదాము వలె అతిక్రమం చెయ్యని వారి మీద కూడా పాపానికి వచ్చినటువంటి జీతం అనబడే మరణం ఏలుబడి చేసింది.
ఏలుబడి చేసింది. ఆ మనుష్యుడు ఎవరో? ఆ ఒక్క మనుష్యుని వలన పాపము ఏం చేసిందమ్మా? ప్రవేశించింది. ఆ మనుష్యుడు ఎవరు అంటే ఆ మనుష్యుడు ఆదాము, మొట్టమొదటి మనిషి. ఆ మొట్టమొదటి మనిషిని ఎవరు చేసుకున్నారు? దేవదేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు, జ్ఞాని అనబడే దేవుడు, వివేకి అనబడే దేవుడు, నాకు ఆలోచన చెప్పదగిన వాడు ఎవడు అని ప్రశ్నించినటువంటి దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదామును, స్త్రీ అనబడేటువంటి హవ్వమ్మను ఏం చేసుకున్నారు? స్త్రీని గాను పురుషుని గాను ఏం చేశారు? ఏర్పరుచుకున్నారు. ఆయన స్వహస్తాలతో, ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున స్త్రీని గాను పురుషుని గాను. ఇప్పుడు స్త్రీ పురుషులు ఎవరి యొక్క స్వరూపం, ఎవరి యొక్క పోలిక? దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక. ఇప్పుడు మనం ఎవరి స్వరూపాలు, ఎవరి ప్రతిరూపాలు? దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక. అందుకే మనల్ని మనుషులు అంటారు. వాటిని ఏమంటారు? జంతువులు, పశువులు అంటారు. జంతువులకి ఏమున్నాయి మనకు తెలుసు, పశువులకి ఏమున్నాయి మనకు తెలుసు, మనుషులకి ఏం లేవు మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఏ మనుష్యునైతే దేవాది దేవుడు స్వహస్తాలతో కలుగు చేసుకున్నారో ఆ మనుష్యుడి ద్వారా ఏమొచ్చిందంట? పాపం వచ్చింది. ఆ ఒక్క మనుష్యుని ద్వారా మనుష్యులందరి మీదకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా నన్ను చూడండి, నన్నే చూడండి. అయితే అజ్ఞానులు, అవివేకులు, మందమతులు, పనికి మాలిన వారు అనబడేటువంటి వాళ్ళు ఎలా ప్రశ్నించవచ్చు? ఎలా ప్రశ్నించవచ్చో తెలుసా? ఆ దేవుడు జ్ఞాన, ఈ క్రైస్తవుల దేవుడు చెప్పుకుంటారు, ఆదామంట హవ్వంట చెప్పుకుంటారు. ఆ దేవుడు అసలు జ్ఞానైతే ఆదామును సృష్టించి అవ్వను సృష్టిస్తే వాళ్ళ ద్వారానే పాపం వచ్చేసింది. ఎవరి ద్వారా? వాళ్ళ ద్వారానే పాపం వచ్చింది. అయితే ఆ దేవుడు జ్ఞానా, నువ్వు జ్ఞానివా అని అడిగామనుకో, మహాజ్ఞానిని. ఏం చేస్తావు? ఆదామును అవ్వను సృష్టించుకుంటూ ఉంటావా? దేవుని వాక్యములో ఆయన అనంత జ్ఞాని, ఆయన జ్ఞానమునకు మితి లేదు. వాక్యంలో రాయబడింది, నీవు నీ జ్ఞానము చేత ప్రపంచాలను నిర్మించావు, నీవు నీ ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచావు, నీవు ఆజ్ఞాపించగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టాయి, భూంతర్భాగములో నుండి నీవు ఆవిరిని ఎక్కిపోజేసి ఉన్నావు, నీ ధనాగారంలో నుండి నీవు గాలిని రావింపజేసి ఉన్నావు, వర్షములు కురినట్లుగా ఆకాశములో మెరుపులు పుట్టించి ఉన్నావు. అనంత జ్ఞాని, అతీతమైన దేవుడు, సర్వశక్తుడు, న్యాయాధిపతి. ఆయనను ప్రశ్నించదగినవాడు ఎవడును లేడు. ఆయన మహాజ్ఞాని కాదంటారా? చెప్తాను ఏంటనేది. ఒక వ్యక్తి అంట బాటసారి అనమాట. బాటసారి. ఈ రోజుల్లో లాగా బైకులు లేవు, ఆ రోజుల్లో సైకిళ్ళు ఉన్నాయండి, అది లేదు. మరి ఎలాగండి? కాలినడకన వెళుతూ ఉండేవారు ఆ రోజుల్లో. ఆ టైంలో ఈ బాటసారి చాలా దూరం ప్రయాణం చేసి రాత్రి అయ్యేటప్పటికి మూట కట్టుకుని తెచ్చుకున్నాడు. తినడానికి మూట కట్టుకుని తెచ్చుకున్నాడు. అప్పట్లో మినపరొట్లు అని, దెబ్బరొట్టు అని, వరే మినపరొట్టు అనమాట. అలాంటివి వేసుకుని ఏం చేసేవారు? కట్టుకుని తినేవారు అనమాట. ఎక్కడో ఏ సత్రంలోనో, లేకపోతే ఏ పెద్ద చెట్టు కింద, సత్రం కింద కడితే అక్కడ తీరా తినేసాడు. తినేసిన తర్వాత నిద్రపోవాలన్నమాట. నిద్రపోదాం అనుకున్నాడు. మొత్తం అదంతా శుద్ధి చేసుకున్నాడు, అవలేసుకున్నాడు, పడుకున్నాడు. పడుకుని అనుకుంటున్నాడు, అబ్బే దేవుడు అన్నవాడికి జ్ఞానం లేదు,
దేవుడు అన్నవాడికి అసలు వివేకమే లేదు. ఇంత పెద్ద చెట్టుకేమో ఎంత చిన్నకాయ పెడతాడు. ఎంత చిన్నకాయ? ఎంత చిన్నకాయ. అంత చిన్న పాదుకేమో ఎంత పెద్ద కాయ పెడతాడు. దేవుడు అన్నవాడు అనుకుంటాం కానీ ఏం దేవుడో అని అనుకుంటూ ఉన్నాడంట. అనుకుని పడుకున్నాడు. పడుకునేటప్పటికి ఉదయాన్నే ఏమనబడద్ది? తెల్లవారగానే పక్షుల కిలకిలలు నీ స్తుతి సంకేతాలే, కోయిల రాగాలు నీ స్తుతి సంగీతాలే, ధరలో దివిలో ధరలో దివిలో నీకే ఆరాధన. ఈయన నిద్రపోదామన్నా నిద్రపోరెత్తలేదు కాకులు. ఓ పక్కన కప్పల అరుపులు, ఒకవైపున కాకుల అరుపులు, ఒకవైపున అరుపులు, ఈ అరుపులు. చాలా టైర్డ్ అయిపోయాను, ఇంకా పడుకుందామంటే అస్సలు అవి ఎందుకు అరుస్తాయి తెలుసా? ఇంకా నిద్రపోతున్నావా? మేమేమో సృష్టికర్తను స్తుతిస్తుంటే నీకు ఎలా పడుతుంది నిద్రని? ఇంకా కాకి గోలంటాం చూడు, స్తుతిస్తూ ఉంటాయి. అప్పుడైనా బుద్ధి వచ్చి దేవా స్తోత్రం రాత్రంతా కాపాడినందుకు వందనం అంటాడని మనిషి. ఈలోపు ఈ కాకులు ఇతన్ని నిద్రపోనివ్వట్లే. ఆ తర్వాత మెల్లగా నిద్ర లేచి ఇలాగ అనుకున్నాడు అనమాట, చెయ్యి ఈ పొట్ట మీద ఈ మాత్రం కాయ అంటే పెద్ద చెట్టుకి దేవుడు అజ్ఞాని కదా ఎంత పెట్టాడండి? చిన్న కాయ పెట్టాడు కదా. ఉదయం లేచేటప్పటికి కరెక్ట్గా బొడ్డు ఉంటుందే, ఉదరం తెలుసా? ఉదరం అంటారు అన్నమాట, కడుపు. ఈ కడుపు భాగంలో బొడ్డు తెలుసా మీకు? కరెక్ట్గా ఆ ప్లేస్లో ఎంత కాయ అలా ఉంది. ఉండేటప్పటికి తీసుకునేటప్పటికి తగులుతుందన్నమాట. ఏంటని ఇలా చూసుకున్నాడు. చూసుకునేటోడుగా అనుకున్నాడు, ఓరి బాబోయ్ ఇంత చిన్న కాయ కాబట్టి నేను బతుకున్నాను. నేను అనుకున్నాను ఎంత పెద్ద చెట్టుగా దేవుడు చిన్ని కాయ పెట్టాడు, అంత చిన్ని పాదుకు గుమ్మడికాయనంత పెట్టాడు అనుకున్నాను. నిజంగా ఎంత పెద్ద చెట్టు గుమ్మడికాయే కనుక పెట్టాడంటే ఇప్పుడు నా కడుపు చెక్కలైపోయి ఉండేది. ఏమో బాబోయ్, దేవుడు అన్నవాడు జ్ఞాని, హల్లెలూయా. దేవుడు అనబడినవాడు వివేకి, హల్లెలూయా. జ్ఞాన వివేకములకు ఆధారమైన దేవుడు మన దేవుడు. ఆయనకు ఆలోచన చెప్పదగిన వాడు ఎవడు లేడు, ఆయనను ప్రశ్నించదగిన వాడు ఎవడు లేడు. నీ సృష్టికర్తను నిందింపకూడదని కూడా రాయబడింది, హల్లెలూయా. ఆయన ఎవరండి? భూమిని ఆకాశమునందల సూర్య చంద్ర నక్షత్రాదులను ఆకాశ పక్షులను చతుష్పాద జంతువులను కలుగు చేసిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా అజ్ఞానులు, అవివేకులు, మందమతులు ఏమనుకుంటారో తెలుసా? అయ్యో ఆదాముని అవ్వమ్మని ఆ దేవుడు కలుగు చేశాడు, కానీ ఆ ఆదాము ద్వారానే మనుష్యులందరి మీదకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ మనుష్యున్నే కానీ దేవాది దేవుడు కానీ కలుగు చేసి ఉండకపోతే పాపం వచ్చినా అంటాడు ఒకడు. నువ్వు వచ్చేదవా? పాపం గొడవ ఎందుకులే, ఆదాము అవ్వను కలుగు చేసుకోకపోతే నువ్వు వచ్చేదవా? నా బిడ్డ అంటున్నావే, నీ బిడ్డలు వచ్చేదరా? అవునా? ఇప్పుడు దేవాది దేవుడు ఆదాము హవ్వమ్మను కలుగు చేసుకోవడం పాపమా, తప్ప, పొరపాట, అజ్ఞానపు ఆలోచన? దేవాది దేవుడు ఆదామును హవ్వను ఏం చేశారు? స్త్రీని గాను పురుషుని గాను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో కలుగు చేసుకుని, నాయనా ఇదిగో ఈ చెట్టు ఫలమును నువ్వు భుజించకూడదు, తినకూడదు, ఈ చెట్టు ఫలాన్ని నువ్వు తినకూడదు చెప్పాడా లేదా? చెప్పే ప్రతి పాయింట్ కూడా సింక్ అవుద్ది, లింక్ అవుద్ది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. నేను చెప్పేది ప్రతి పిన్ టు పిన్ మీకు ఎలా ఉండాలి? అర్థమయ్యి హృదయంలో భద్రపరచబడి ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక చెట్టు
వేసి వృక్ష ఫలాలన్నీ తినండి, ఈ మంచి చెడు తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలమును మాత్రము మీరు తినొద్దు చెప్పాడా? తినుదినమని చేస్తారు చెప్పాడా? ఒక మాటలో చెప్పాలంటే, ఇదిగో నేను మిమ్మల్ని నా స్వరూపంలో నా పోలికలు ఏర్పాటు చేసుకుని ఏదైనా వనములో మిమ్మల్ని పెట్టి, ఈ ఏదైనా వనములో చాలా చెట్లు పెట్టి, ఆ చెట్టులో ఒక చెట్టు కూడా పెట్టి, ఆ చెట్టు ఫలాలు తినొద్దు, చాలా చెట్లు ఫలాలు తినండి అని చెప్పానా లేదా? ఒక మాట చెప్పాలంటే, నా మాట వింటే మీకు మేలు, నా మాట విని ఆ చెట్టు ఫలం తినకపోతే మీకు మేలు, మీకు ఆశీర్వాదం, మీకు దీవెన, మీకు సమాధానం, మీకు సౌఖ్యం, మీకు సుఖజీవనం. సైతానుగాడు ఉన్నాడు కదండి, మరి ఉంటాడు. వాడుండి మిమ్మల్ని శోధించినా, మిమ్మల్ని అతలాకుతలం చేసినా, నేను చెప్పినటువంటి ఈ మాటలకు విరోధంగా మిమ్మల్ని ప్రేరేపించినా, మీరు నా మాటకు అనుకూలంగా ఉంటే వాడి క్రియలను లయపరిచి మీ పక్షంగా నేను మేలే చేస్తాను అని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడా? చెప్తే ఎవరి మాట మీద ఆధారపడాలి ఆదాము హవ్వలు? అసలు ఎవరు దిక్కు వాళ్ళకి? అసలు ఎవరి వలన వచ్చారు? దేవుని వలన, దేవుని స్వరూపంలో, దేవుని పోలికతో వాళ్ళు వచ్చారు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అందుకే దేవుడు అన్నీ చెప్పేశాడా? ఏమైనా దాచుకున్నాడా? అన్నీ చెప్పేశాడు. అన్నీ చెప్పేస్తే వీళ్ళ జీవన విధానములో, లేదా వీళ్ళ జీవిత యాత్రలో, వీళ్ళ జీవిత ప్రయాణంలో వారు అడుగుడు ఎవరు అడుగులలో వేయాలి? దేవుని అడుగులలో. ఎవరితో అన్న సంబంధం ఉండాలా? అమలక్కల మాటలు వినాలా? దాన్ని పోయే దానయ్య మాటలు వినాలా? ఎవరి మాట వినాలి? చెప్పాడా లేదా దేవుడు? ఆదాము హవ్వకి ఏం పని ఇప్పుడు? చెప్పిన మాట వినడమే పని. అవునా కదా? అట్టే పెట్టుకోండి. చెప్పిన మాట విన్నారా లేదా వాళ్ళు? అంటే ఇది కూడా డౌటే కొంచెం. చెప్పిన మాట విన్నారా లేదా? వినలేదు. ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు ఏమయ్యారు? దేవునికి అవిధేయులు అయ్యారు. అందుకని వాళ్ళకి ఏమై ప్రవేశించింది? పాపము. ఎందుకు ప్రవేశించిందంటే ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. అందుకే దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడినటువంటి ఆదాము హవ్వలతో ఈ మార్గం గుండా వెళ్ళండి అయ్యా, నీకు మేలు కలుగుద్ది అంటే వీళ్ళు ఈ మార్గంలో వెళ్ళారు. ఇంకా మేలు కలిగద్దని. ఏం కలిగద్దని? ఇంకా మేలు. ఈ మేలు సరిపోదండి మాకు. ఏం సరిపోదు? దేవుడు చెప్పాడు మేలు చేస్తామని. ఈ మేలు కంటే ఏదో మేలు ఉంది ఇక్కడ. ఈ ఏదో మేలు ఉందని ఎవడు భ్రమపరుచు, ఆత్మ భ్రమ పెట్టువాడు, సాతానుడు, అపవాది, అబద్ధికుడు, మోసగాడు ఏదో ఉందంటాడనమాట వీడు. ఈ ఆదాము హవ్వలు దేవుని స్వరూపంతో, దేవుని పోలుగుతో పుట్టినోళ్ళు ఇప్పుడు దేనిలో పడిపోయారు? మోసంలో పడిపోయి, పాపంలో పడిపోయి, ఇప్పుడు దేవుడు యొద్ద నుండి కోపము, శాపము అనబడి మరణానికి త్రోసివేయబడ్డారు. ఇలా వచ్చిందనమాట వాళ్ళ మీదకి మరణం. వాళ్ళకి శిక్ష, పాపానికి శిక్ష లేదా ఆజ్ఞ అతిక్రమించినందుకు పాపం అయితే ఆ పాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు. దానికి మరణం. ఆ రోజు మొదలుకొని వాళ్ళ మీద ఏమి ఏలుబడి చేసింది? మరణం ఏలుబడి చేసింది. ఇప్పుడు అందామా, దేవుడు అజ్ఞానండి, ఆయన అవివేకి, ఆయనకంత జ్ఞానం లేదు. ఆదాము హవ్వలను పుట్టించుకున్నాడు, లేదా ఆదాము హవ్వల్ని ఆయన స్వరూప్యంలో, ఆయన పోలికలో చేసుకున్నాడు. ఏ ఆదాము హవ్వను చేసుకున్నాడో వాళ్ళ ద్వారానే సకల ప్రజల మీదకి పాపము వచ్చింది అంటే మనం ఆలోచిస్తాము. అంటే ఇప్పుడు ఆలోచించం కానీ ఇంతకుముందు ఆలోచించు. అవును కదా, ఇతను చెప్పింది కరెక్టే. ఎవరమ్మా? అన్యజనుడు చెప్పింది కరెక్టే. ఇంకా అది కదిగా పూజారి అన్నది కరెక్టే, అదిగా తాత అన్నది కరెక్టే. ఇంకెవరు అదిగా పాస్టర్ గారు మర్మం చెప్పేశాడు, మొరమరం చెప్పేశాడు. కరెక్టా? అట్లా అనరాదు. కానీ ఎలా కనబడుతుంది ఇది పైకి?
వాళ్ళు చెప్పింది అబద్ధమా? వాళ్ళు చెప్పింది ఎలా కనబడుతుంది? దేవుడే కలుగు చేశాడా లేదా? స్వరూపంతో పోలుకుతో కలుగు చేశాడు లేదా? కలుగు చేస్తే ఆ ఆదాము వల్లే ఆ పాపం వచ్చిందా లేదా? ఇది వాస్తవమా? వాస్తవమా? ఇది అబద్ధమా? నిజమా? మరి నిజమన్నప్పుడు అట్లా అనరాదంటావే. అది నిజం అన్నప్పుడు నువ్వు యథార్థవంతుడు అయితే, నువ్వు న్యాయవంతుడు అయితే, నువ్వు నీతివంతుడు అయితే తాతని చూడకు, అనీజనుడని చూడకు, పూజారని చూడకు, ఆర్ఎస్ఎస్ లీడర్ అని చూడకు. నిజమేనండి అను మరి ఇది నిజమే కదా. ఇంకా కొంచెం ముందుకెళ్ళు. ఏమండి పాస్టర్ గారిని పక్కన పెడుతున్నాను, సంఘస్థులు పక్కన పెడుతున్నాను, నేను పర్ఫెక్ట్ అండి, నేను దేవుని పెట్టిన, ఎక్కడ నీతి ఉంటే, ఎక్కడ యథార్థం ఉంటే, న్యాయం ఉంటే అంటే మాట్లాడతాను. శభాష్ అండి, కరెక్ట్గా చెప్పారు. నిజమే. ఏ దేవుడైతే ఆదాము హవ్వను చేసుకున్నాడో ఆ ఆదాము హవ్వ వల్ల పాపం వచ్చింది. మీరు చెప్పింది 100% కరెక్ట్. నా ఓటు మీకే అంటావా? నిజాన్ని నిజంగా ఒప్పుకోవా నువ్వు? ఓహో, నిజాన్ని నిజంగా ఒప్పుకోరా అంటే ఇందులో కూడా మా దేవుడు పక్షపాత. మీరు అస్సలు నోర్లు మెదుపుతలేదు, తప్పు అయిపోద్దని భయం అస్సలు. పోనీ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తుంటే హల్లెలూయా నిజమే మరం చెప్పారు. ఏమండి ఒక్క మాట మనలో మనం అనుకుందామా? ఆదాము హవ్వ ఎవరి పోలిక? ఎవరు కలుగు చేశారు? ఎవరి వల్ల పాపం వచ్చింది? దేవుడు ఎందుకు కలుగు చేశాడు? మరి అలాంటప్పుడు పాపం వచ్చింది కదా. మీకు మబ్బు విడిపోయేలా చెప్పను ఒకటి, మీకు అర్థమయ్యేలా ముచ్చటగా 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మబ్బు విడిపోయేలాగే భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరు. ఇలాంటి బాగా ఎక్కితే మనకి భార్యాభర్తలు ఎందరు ఉన్నారు? ఇద్దరే ఉంటారులేండి. భార్యాభర్తలు ఇద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు. దేవుని స్వరూపం, దేవుని పోలిక. అవునా? ఈ మేడం గారు అంటే ఈ భార్యమణి గారు శుభ్రంగానే పత్రం తీసుకుని ఏం చేస్తున్నారు? పచ్చళ్ళు అయ్యి రుబ్బేస్తున్నారు. ఇంకా కొంత ముందుకు వెళితే రుబ్బురోల్లో రుబ్బేస్తున్నారు. చాలా కష్టపడిపోతుంది ఆవిడ. భర్త అన్నాడు, అమ్మా నీ కష్టాన్ని నేను చూడట్లేదు, ఇంత కష్టమేం కాదు, లేట్ అయిపోతుందంట. అది నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నానమ్మా, ఉండు చాలా మంచి మిక్సీ తెచ్చిస్తాను అన్నాడు. మిక్సీ తెచ్చి జాగ్రత్తగా ఎదురుగుండా పెట్టి అన్ని జార్లో అందులో ఉన్న బ్లేడ్లు, ఎలాగ ప్లగ్ పెట్టాలి, ఎలాగ స్విచ్ వేయాలి, ఎలాగ ఏంటి అని అన్నీ చెప్పేసి అన్నాడు, చాలా జాగ్రత్త సుమా, నువ్వు రోట్లో రుబ్బుతావు, అది అలవాటైపోయి ఎగదోయకు. ఏం చేయకు? రోట్లో రుబ్బింది అలవాటు కదా నీకు, ఎగదోస్తాం చెయ్యి పెట్టి చెయ్యకు, వేళ్ళు కట్ అయిపోతాయి. స్విచ్ అది జాగ్రత్తగా వేసుకో, ఫ్లగ్ పెట్టు, నీ వేలు పెట్టుకో. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను విను. ఆ ప్రాసెస్కి ఈ ప్రాసెస్కి చాలా తేడా. చేతులు ఉపయోగించకమ్మా, కట్ అయిపోతాయి, బ్లేడ్లు ఉంటాయి కదా అన్నాడు. ఈవిడ ఏం చేసిందంటే మినపప్పు వేసినప్పుడు మీకు తెలుసా, స్విచ్ వేసేటప్పటికి అది పైకి వెళ్ళిపోదు, తిరుగుతూ ఉంటుంది అందరూ. ఈవిడేం చేసిందంటే నేను ఇలా రుబ్బుతుంటే అలా తిరిగిందో మిక్సీలో కూడా అలా తిరుగుతుంది అని మూత తీసి చూసింది కదా, తిరుగుతుంది, పైకి వెళ్తలేదు. ఇదేదో ఎగదోయడానికి బాగుందని మొత్తానికి ఎగదోయడం మొదలు పెట్టింది అనమాట. అబ్బే బాగానే ఉందని కుచి కింద కట్టి చెయ్య. ఏమైంది చెప్పండి జాగ్రత్తగా, ఏమైంది? వేళ్ళు ఏమైనాయి? కట్ అయిపోయినాయి. ఎక్కడ తీసుకెళ్ళాలి? గంగావతే, ఇక్కడ చూడరులే, గంగావతి తీసుకుపోవాలి. ఇప్పుడు భార్య, నువ్వు మిక్సీ తెచ్చి పెట్టి ఉండకపోతే నా వేళ్ళు కట్ అయ్యి ఉండేవి కావు. ఇప్పుడు నీకు మిక్సీ ఎలా వాడుకోవాలో చెప్పాడు కదా. నీకు మిక్సీ తెచ్చి పెట్టడమే కాదు, నువ్వు ఎలా వాడుకోవాలో పిన్ టు పిన్ చెప్పాడు. ఎలా చెప్పాడు? నువ్వు ఎగదోత్తం అలవాటు నీకు, చెయ్యి ఉపయోగించకమ్మా చెప్పాడా? చక్కగా తిరుగుతుంటే తిరగనివ్వచ్చు కదా. మరి ఈవిడికి ఏంటి ఎక్స్ట్రాలు ఎక్కువ, అదే తలంపు వచ్చేసింది. తలంపు
ఏ తలంపు? భర్త ఏమో చెయ్యి పెట్టొద్దంటే ఈ భార్య మనకి తలంపు ఏమొచ్చింది తెలుసా? ఇంకా మెత్తగా అయిపోద్ది అనుకుంది, ఇటో చెయ్యి పెట్టి సెట్ చేద్దాం అనుకుంది, వేలు కట్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు కూడా ఆదాము హవ్వకే ఏం చెప్పాడు? ఏది మంచో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదో చెప్పాడు, ఎలా ఉంటే మేలో చెప్పాడు, ఎలా ఉంటే కీడో చెప్పాడు. కానీ ఆదాము హవ్వలు మేలుకరంగా ఉన్నారా, కీడుకరంగా ఉన్నారా? దేవుడు ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే హవ్వ ఏమన్నాడు తెలుసా? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అన్నాడు. ఇప్పుడు భార్యమని ఏమంది? నీవు నాకు ఇచ్చిన ఈ మిక్సీయే అందా? ఇప్పుడు చెప్పండి, అందులో పొరపాటు ఉందా? ఎవరు తప్పు అనిపించింది మీకు? భార్యామణిదేనా తప్పు? మరి ఇక్కడ ఎవరు తప్పు? మరి మొరమరాలు చెప్పేస్తున్నారు, ఎవరన్నా ఏమంటారు? తినేస్తారా? లేకపోతే సబబు చెప్తున్నారు అనుకో, కరెక్టా తప్ప అంటే మా దేవుడిదే తప్పు అయితే అంటారా? కాదు కదా. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం చెప్తానమ్మా? ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది ఏ ఎగ్జాంపుల్? పప్పు ఎగ్జాంపుల్, మిక్సీ. రెండోది, మీ అమ్మాయి బెల్గాంలో చదువుతుంది. ఏ గాములో? బెల్గాంలో చదువుతుంది. అక్కడ వేడి నీళ్ళు లేవు, చలి ఎముకలు కొరికేంతగా పుడుతుంది. అవునా? ఆమె ఇంటికి వచ్చి బాధపడింది. ఏమనంటే, మమ్మీ డాడీ చలి ఎముకలు కొరికేసి అంతగా ఉంది, నాకు హీట్ వాటర్ లేదు డాడీ, అక్కడ ఫెసిలిటీ లేదు, నాకు హీట్ వాటర్ కావాలి అంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అమ్మా నీకు హీటర్ కొని పెడతాను, చక్కగా నువ్వు వేడి నీళ్ళు స్నానం చేద్దువు అని హీటర్ కొనుక్కుని తెచ్చి జాగ్రత్తలు చెప్పాడు. హీటర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. హీటర్ నీటిలో పెట్టి స్విచ్ చేసిన తర్వాత ఆ నీటిలో చెయ్యి పెట్టకూడదు. ఎంత ప్రమాదం పొంచుంటుందో అంతా చెప్పాడు. ఆ వేడి నీళ్ళు తనకి ఎంత అవసరం, అవునా కదా? అవునా? చెప్పాడా? ఇవి హీటర్ పట్టుకుని వెళ్ళిపోయింది బెల్గం. వెళ్ళిపోయిన తర్వాత హీటర్ పెట్టింది, ఫోన్ వచ్చింది. టైం అయిపోతుంది కాలేజీకి, ఫోన్లో మాట్లాడుతుంది గబగబా. ఎంతకని అలవాట్లో పొరపాటు కింద వెళ్ళిపోయి మనకి అలవాటు నీటిలో చేయి పెడతాం, అవునా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఫోన్ మాట్లాడుతూ టైం అయిపోతుంది, వచ్చేస్తాను, రెడీ అవుతున్నాను అని తీసుకుని అందులో చేయట్లేదు, షాక్ కొట్టింది. ఇంకా బాధ భయం పడకండి, చచ్చిపోలేదు, కథ హాస్పిటల్లో ఉంది, గట్టి కొట్టింది. ఇప్పుడు చెప్పండి, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ అమ్మాయి అవసరతను తీర్చడానికి చలికి తాళుకోలేకపోతున్నందుకు ప్రేమించి ఇచ్చినటువంటి హీటరు ఎలా ఉపయోగించాలో చెప్పారు, ఎలా ఉపయోగించకూడదో చెప్పారు. ఉపయోగించకూడని విధానంలో ఉపయోగించింది కాబట్టి గట్టిగా షాక్ కొట్టి ఎక్కడుంది? మొదటి భార్యమని ఎక్కడున్నారు? రెండో ఆవిడ ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నారు. అంటే పాపం హీటర్ కొనివ్వడం తప్పయిందా? చెప్పండమ్మా, హీటర్ కొనివ్వడం తప్పయిందా? తప్పు కాదు. మీ బాబు ఉన్నాడు, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ రోజులకి ఈ రోజులకి వేరు కదండి. అందుకని కాలేజీకి వెళ్తున్నాడు, బైక్ కావాలి డాడీ అన్నాడు. ఆ రోజుల్లో సైకిల్ అడిగేవారు, ఈ రోజుల్లో ఏమడుగుతారు? బైక్. అప్పుడు డాడీ అన్నారు, బాబు యవనస్తుడు నువ్వు, యవనస్తుల మధ్యలో తిరుగుతున్నవాడువు, మీరు ఉడుకు రక్తం మాదని ఫీల్ అయిపోతూ ఉంటారు, బైక్ కొనిచ్చిన తర్వాత బైక్ని బైక్లాగే నడపాలి నాయన, గుర్రంలో నడపకూడదు. బైక్ మీద కూర్చుని గుర్రంలో స్వారీ చేస్తున్న ఫీలింగ్లో ఉంటే కాళ్ళు కీళ్ళు ఇరిగిపోతాయి, చాలా జాగ్రత్త నాయన, కొనిస్తానని కొనిచ్చాడు. ఏం కొనిచ్చాడు? బైక్. ఎందుకు? కుమారుడు కాలేజీకి వెళుతున్నాడు అని బైక్ కొనిస్తే, వీడు వాళ్ళను చూసి వీళ్ళను చూసి
నాకొంత బైక్ అని కొంచెం పైకి ఇలాగే ఎత్తి గుర్రంలాగా స్వారీ చేద్దాం అనుకున్నాడు. చింత చెట్టుకి గుట్టేశాడు. చింత చెట్టుకి వెళ్ళి, మనకు చింత చెట్లు చాలా ఎక్కువ కదా ఎరడంలో, గుద్దేశాడు. ఎక్కడున్నాడు అంటే తండ్రి ప్రేమించి కొనివ్వడం తప్ప, తండ్రి ప్రేమించి హీటర్ కొనివ్వడం తప్ప, తల్లిదండ్రులు ప్రేమించి బైక్ కొనివ్వడం తప్ప, తల్లిదండ్రులు లేదా భర్త భార్యను ప్రేమించి మిక్సీ కొనివ్వడం తప్ప. ఏమంటే మిక్సీలు ఇప్పుడు వరకు మనం వాడుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది? జీవితకాలం అంతా వాడేస్తాం. ఒకవేళ అది చెడిపోయినా ఇంకొక మిక్సీ చచ్చే వరకు వాడేస్తాం. చేతులు ఎప్పుడన్నా కట్ చేసుకున్నామా? ఏమంటే బైక్స్ ఉన్నాయి, బైకు వాడేస్తాం. బైక్ పోయిన తర్వాత మరలా బైకు కొనుక్కుని కూడా వాడేస్తాం. ఏ రోజన్నా చింత చెట్టుకి వెళ్ళి గుద్దుకున్నామా? ఏమంటే మన ఇంట్లో హీటర్స్ ఉన్నాయి కదా, చెయ్యిట్టు చూసేవిటి ఎప్పుడన్నా? ఎందుకు చూడలేదు అంటే మనకు బోధ జరిగింది. హీటర్లో చాలా ప్రమాదం, ఎంత మేలో అంత కీడు. మిక్సీ ఉపయోగించుకుంటే ఎంత సాఫీగా పనులు జరుగుతాయో, ఉపయోగించకపోతే అంత దౌర్భాగ్యంగా కార్యాలు జరుగుతాయి. బైకును ఉపయోగిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. బైకును గుర్రం అనుకుంటే తేడాలు జరుగుతాయి. చెప్పారా లేదా? ఇప్పుడు చెప్పండి, భర్తను తప్పుపడతారా మీరు? మిక్సీ కొనిచ్చిన భర్తను తప్పుపడతారా? హీటర్ కొనిచ్చినటువంటి తల్లిదండ్రులు తప్పుపడతారా? బైక్ కొనిచ్చినటువంటి తల్లిదండ్రులు తప్పుపడతారా? ఇప్పుడు ఆదాము హవ్వను చేసిన తండ్రి అయిన దేవుని తప్పుపడతారా? తప్పుపట్టరు. ఎవరిని తప్పుపడతారు చెప్పండి? తెలియలేనంతసేపు వాళ్ళదే వీళ్ళదే తప్పు అనుకుంటాం. తెలిసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎవరిదో తప్పో వాళ్ళని అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా ఈ పాయింట్స్ అట్టి పెట్టుకోండి, హృదయంలో భద్రపరచుకోండి పాయింట్స్. అయితే ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వను సృజించడం తప్పు కాదు. ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వాదదాయకంగా ఉండడానికి సృష్టించాడు, కానీ శాపాస్పదంగాను కీడుకరంగాను ఉండడానికి సృష్టించలేదు. ఈ రోజున దేవుడు మనకి ఏది చేసినా మేలుకరంగా ఉండడానికి చేస్తాడు, కానీ కీడుకరంగా ఉండడానికి చెయ్యడు. ఈ రోజున దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తే దాని ద్వారా మనం ఆశీర్వదింపబడాలని, దేవునికి అనుకూలంగా ఉండాలని ఉద్దేశిస్తాడు, కానీ మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదమును బట్టి దేవునికి దూరం అయిపోవాలని ఇప్పుడు ఇవ్వడు. ఇంకా వెళ్దాం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞలో మనం అతిక్రమించాలని ఇస్తాడండి ఆజ్ఞ. ఒక కట్టడ దేవుడు ఇచ్చాడంటే అతిక్రమించాలని ఇస్తాడా? ఒక విధి దేవుడు ఇచ్చాడంటే అతిక్రమించాలని ఇస్తాడా? ఒక ధర్మాన్ని దేవుడు ఇచ్చాడంటే అతిక్రమించాలని ఇస్తాడా? ఎవడు? మరి ఆయన ఉద్దేశం ఏంటి? ఆజ్ఞకు లోబడాలి, కట్టడకు లోబడాలి, విధికి లోబడాలి, ధర్మానికి లోబడాలి. ఇప్పుడు ఆదాము హవ్వలు నాశనమైపోవాలని చేశాడా? నా ఆజ్ఞకు లోబడాలి, నేను చెప్పిన మాటకు లోబడాలి, ఈ ధర్మానికి కట్టుబడి ఉండాలి, ఈ విధికి కట్టుబడి ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేద్దుడు? మేలు చేద్దుడు. హల్లెలూయా, హల్లెలూయా. సాఫీగా సాగనివ్వడు కదా సైతానుడు. మధ్యలో వస్తాడు, వచ్చి ఇది నిజమా సాగదీస్తాడు కదా వచ్చి. అప్పుడు నిన్ను ఎస్ ఇది నిజమే గెట్ అవుట్ అనాలని దేవుడు కోరుకుంటాడు. అర్థమైందా? అంతేగాని ఇది నిజమా అంటే నిజమే, మా దేవుడు ముట్టొద్దన్నాడు, మా దేవుడు అలాగన్నాడు, మా దేవుడు ఇలాగన్నాడని దేవుడిని నమ్మేమని కాదు, దేవుడిని బయట పెట్టేమని కాదు, దేవుడి మీద అభాండాలు వేసేమని కాదు, దేవుడు ఏదో దాచేసాడు మా దగ్గరని కాదు, మా దేవుడు మాకు కీడు చేశాడు, నువ్వెవరవో కానీ మాకు మేలు చేయడానికి మాట్లాడుతున్నావు అని నమ్మి దేవుణ్ణి తాకట్టు పెట్టడానికి కాదు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు మన మీద,
ఒక ఆజ్ఞ ఇచ్చినా, కట్టడిచ్చినా, విధి ఇచ్చినా, ధర్మం ఇచ్చినా, ఉపదేశం ఇచ్చినా దీనిలో నిలబడాలి. దేనిలో నిలబడాలి? నిలబడాలని నువ్వు అనుకుంటావు, నిలబడినిస్తాడు ఒకడు. నువ్వు దేవుడు చెప్పిన మార్గంలో ఆయన్నే చూసుకుంటే వెళ్ళిపోయేది కాదు ఇది. వీడు వస్తాడే సాతానుడు, నువ్వు ఇలాగ వెళ్ళిపోతుంటే వెనకాల నుంచి లాగుతాడు, నువ్వు అలాగే వెళ్ళిపోతుంటే పక్క నుంచి లాగుతాడు, నువ్వు ఎలా వెళ్ళిపోతుంటే ఈ పక్క నుంచి లాగుతాడు. ఇంకా ఓ మాట చెప్పనా, ఎదురుగుండా వచ్చేసి పడగొట్టుతాడు. నలుదిశల వాడిదే. ఎన్ని దశల వాడిది? నలుదిశల వాడిదే. అందుకని ఒకడు ఉన్నాడు. దేవుడు మన ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే, దేవుడు మన ఎడల ఏమిచ్చి ఎటువంటిది ఆశిస్తున్నాడో ఆ ఇచ్చిన దానితోనే శోధించి ఆయన ఆశించిన దాన్ని అడియాస చేద్దామని కంకణం కట్టుకున్నవాడు ఒకడు ఉన్నాడు. అతడే ఎవరు? సాతాను. ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మన విషయంలో ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆయన మనం ఎలా ఉండాలి అని కోరుకుంటాడో అలా ఉండాలడానికి కూడా మనకు చెప్తాడు. నువ్వు ఇలా ఉండాలని చెప్తాడు, నువ్వు ఇలా ఉండకూడదని చెప్తాడు. నువ్వు నేను ఏదైతే ఆశిస్తున్నానో అలా ఉండనివ్వకుండా నిన్ను వెనకకు లాగేవాడు ఒకడున్నాడని కూడా చెప్తాడు. కానీ ఆ చెప్పిన మాటల యందు మనం నిలబడితే బాగుపడతాం. అర్థమైందా? ఇప్పుడు భర్త అన్నీ చెప్పాడు, భార్య మిక్సీ విషయంలో మాటలకు అనుకూలంగా ఉందా? అందుకే గంగావతి హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. అవునా? బైక్ విషయంలో డాడీ అన్నీ చెప్పారు, కానీ నువ్వు బైక్ అని అనుకున్నావు, గుర్రం అని అనుకున్నావా? అందుకే నువ్వు ఎక్కడున్నావు? కొప్పల్లో పెట్టేశాను. గంగావతి కూడా కుదరదన్నా నీకు, కొప్పల. నెక్స్ట్ హీటర్ షాక్ కొట్టేసింది, హుబ్లీ. ఎటువంటి పరిస్థితుల్లో మేలు పొందుకున్నారా? ఏం కావాలనుకున్నావు నువ్వు? నాకు మంచిగా చలి పెడుతున్నప్పుడు వేడి నీళ్ళు అవసరం అవసరం అనుకున్నావు. ఈ అవసరం వల్ల ఏమైంది? అర్థమైందా మీకు? ప్రభువు కూడా మనల్ని ఒక విధానములో నడిపించాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలోకి రండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు అంటే నీవు అంటే ఎవరు? నువ్వు నేను. ఎవరు? నువ్వు నేను. అక్కడ భార్య, అక్కడ కుమార్తె, అక్కడ కుమారుడు, బైకు, మిక్సీ, హీటరు. అర్థమైందా? ఇప్పుడు మనము నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ముందు ఎలాగా? శ్రద్ధగా వినాలి. ఇప్పుడు భర్త భార్యకి చెప్పాడా లేదా? శ్రద్ధ కింద ఆవిడ విన్నట్టు వింద, కానీ సొంత ప్రయోగం చేసింది. ఏమంటే సొంత ప్రయోగాలు అవసరం లేదు, సొంత ప్రయోగాలు చేయకూడదండి, తేడా వచ్చేద్ది. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అంటే ఆశీర్వాదమా కాదా? ఇంక ఇవన్నీ చదువుకోండి, మీకు ఆశీర్వాదమే. నెక్స్ట్ 15. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడం నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఆయన మాట శ్రద్ధగా విని అమలు పరిస్తే మనకి ఆశీర్వాదం, మేలు, దీవెన. ఆయన మాట విన్న మాట ప్రకారంగా జీవించకుండా సొంత ప్రయోగాలు చేస్తే శాపము వచ్చును. ఇప్పుడు భర్త, మన ఎగ్జాంపుల్లో భర్త ప్రేమించాడు లేదా భార్యని? ప్రేమించి మిక్సీ ఆశీర్వాదదాయకంగా ఉండడానికి ఇచ్చాడు. సొంత ప్రయోగం చేసినందుకు ఏమైంది ఆవిడికి? బాగా అర్థమవుతుంది కదా మీకు, అవునా? ఇప్పుడు కుమారుడికి ఆశీర్వాదదాయకంగా, దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా ఉండడానికి 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొనిచ్చాడు. తండ్రి ఏ మాట చెప్పాడో విన్నాడా? విన్న మాట ప్రకారముగా అందంగా నడిపాడా బైక్? ఎలా నడిపాడు? అది బైక్ అనుకోలేదులే,
రూపాయలు పెట్టి కొనుక్కున్న గుర్రమే అనుకున్నాడు. అందుకని చింత చెట్టుకి ముద్దు పెట్టాడు వెళ్ళి. ఇప్పుడు ఏమైంది? ఆశీర్వాదం వల్ల శాపం. ఏదో అనుకుంటే ఏదో అయింది. అవునా? నెక్స్ట్ హీటర్. ఆమెకి మేలుకరంగా ఉండడానికి హీటర్ కొన్నారు. కీడు కొని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుని ఈ కీడుతో హుబ్లీ హాస్పిటల్లో ఉంది. ఏం జరిగింది అంటే తల్లిదండ్రులు కానీ భర్త కానీ మేలుకరంగా ఇచ్చారా, కీడుకరంగా ఇచ్చారా వాళ్ళకి? ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ నీకు మేలు చేయడానికి ఇచ్చాడు. దేవుడు నీకు ఇస్తున్న ఉపదేశం నీకు మేలు చేయడానికి. దేవుడు నీకు ఇస్తున్న కట్టడ కానీ విధి కానీ ధర్మం కానీ ఆయన నీకు ఇచ్చి చెప్పకుండా లేడు. నువ్వు ఇలా ఉంటే మేలని చెప్తున్నారు, సొంత ప్రయోగాలు ఏమన్నా చేసావంటే నీకు కీడు అని చెప్తున్నారు. అసలు మనకు దేవుడు ఎందుకు ఇచ్చారు ఆజ్ఞలు తెలుసా? ఈ ఆజ్ఞ మీద ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో అసలు దేవుడు అంటే మనకు భయభక్తి ఉందో లేదో తెలుస్తుంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి 2వ లైన్. ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై. ఇప్పుడు ఆజ్ఞ ఉంటేనే అసలు దానికి అనుకూలంగా ఉంటే దేవుడు అంటే భయము భక్తి కలిగినట్టుగా మనకి దేవునికి అర్థమవుద్ది. ఆజ్ఞ లేకపోతే దేవుని యందు భయభక్తులు ఏమర్థమవుతాయి? ఆజ్ఞ లేకపోతే ఆజ్ఞను గైకుంటే నీకు దేవుడు అంటే భయమో భక్తో తెలుస్తుంది. ఆజ్ఞ లేకపోతే దేవుడు అంటే భయమో భక్తో తెలుస్తుందా నీకు? నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒరే పెద్దోడా, మాటి మాటికి నువ్వు అక్కడికి వెళ్ళకో అన్నారు తండ్రి. ఇదేంటి? ఆజ్ఞ. మాటి మాటికి అక్కడికి వెళ్ళకు అని తండ్రి అంటే, మాటి మాటికి అక్కడికి వెళ్ళావు అనుకో నువ్వు, నీ తండ్రి అంటే నీకు భయం ఉందా లేదా? భయం లేదు. మాటి మాటికి అక్కడికి వెళ్ళకు అన్నారు తండ్రి, వెళ్ళడం మానేసో, నీకు భయం ఉందా లేదా? ఇప్పుడు చెప్పు, భయం ఉందో లేదో దీన్ని బట్టి అర్థమైంది. తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి. తండ్రే కనుక ఆజ్ఞ ఇవ్వకపోతే నువ్వు వెళ్తావు వస్తావు. అందులో పాపము తెలియదు, భయము తెలియదు, భక్తి తెలియదు. అందుకే ఈ ఆజ్ఞను బట్టి మనల్ని ఏం కనిపెడతాడు దేవుడు? ఈ ఆజ్ఞ ఇచ్చే, ఈ ఆజ్ఞకు లోబడితే నేనంటే నీకు భయము భక్తి. ఆజ్ఞ ఇచ్చి ఈ ఆజ్ఞకు లోబడకపోతే నేనంటే బొత్తుగా నీకు భయము లేదు, భక్తి లేదు. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనకు భయం ఉందో లేదో, భక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి. దీనిని ఏమంటారు? పరీక్షించడానికి అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞ ఉందంటే నీకు పరీక్ష ఉందా లేదా? హల్లెలూయా. నీకు ఉపదేశం వస్తుందంటే నీకు పరీక్ష ఉందా లేదా? నీ పరీక్ష అనేది నీ జీవితంలో భాగమా కాదా? భాగమే. అర్థమైంది? ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే మనకు భయము భక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి. అసలు ఆజ్ఞ ఉంటేనే కదా మనకు దేవుడు అంటే భయం ఉందో భక్తి ఉందో తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆదాము హవ్వని సృజించినటువంటి దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అసలు నేనంటే భయము భక్తి ఉందా లేదా వీళ్ళకి? అంతవరకు భయము భక్తి ఉందా కాబట్టి చెట్టు వైపు కూడా చూడలేదు. సాఫీగా సాగిపోతున్నటువంటి వీళ్ళని వెనకాల నుంచి టచ్ చేసాడు ఎవరో? సాతాను. నేను అన్నానా, 4 దిశలా టచ్ చేస్తాడు. ఒక్కసారి టచ్ చేస్తేనే పడిపోయాడు. ఇంక ఇటు 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 ఏం టచ్ చేస్తాడు? అర్థమైంది కదా మీకు? ఇప్పుడు టచ్ చేయగానే ఏమయ్యారు వీళ్ళు? పడిపోయారు. ఆయన ఆజ్ఞను అతిక్రమించారు, ఆజ్ఞకు అవిధేయత చూపించారు, ఆజ్ఞకు లోబడలేదు. ఇప్పుడు వారికి భయము భక్తి ఉందా దేవుడంటే? అంటే సాతానుడు ఏం చేస్తాడో, దేవుడు నీకు ఏ ఆజ్ఞ అయితే ఇస్తాడో దానినే ఆధారంగా చేసుకుని దానిలో నుండే నిన్ను శోధిస్తాడు.
అర్థమైందా? దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తాడో దాని ద్వారానే నిన్ను శోధిస్తాడు. ఆదాము హవ్వలకి ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను ఆధారంగా చేసుకుని ఈ చెట్లు వృక్ష ఫలాలలో దేనినైనాను నీ దేవుడు తినవద్దన్నాడా? ముట్టొద్దన్నాడు. అబ్బే అలా కాదు. ఈ ఆజ్ఞను ఆధారం చేసుకుని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఆజ్ఞను ఆధారం చేసుకుని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ముట్టవద్దు అని దేవుడు చెప్తే వీడు టచ్ చేసి తలంపుల ద్వారా తిను, వాడు అలాగే మాట్లాడతాడు. తిను, నిశ్చయముగా చచ్చదవు అని తండ్రి అయిన దేవుడు చెప్తే చావనే చావు. ఏమండి, ఇది తూర్పు అవుతాడు పరమ, ఇటు ఉత్తరం అవుతాడు దక్షిణ. అస్సలు పొంతన ఉండదు, అస్సలు పొంతన ఉండదు. నువ్వు తినమని నిశ్చయంగా చచ్చిపోతావు, ఇది ఆజ్ఞ. అందులో కూడా ఆజ్ఞ. ఈ చెట్టు ఫలాలు భుజింపొద్దని వదిలేశాడా? ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? మీకు ఇందాక అర్థమైనట్టుగా భార్యకి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చేసాడా? నువ్వు ఎగదొస్తున్నట్టు ఎగదోయిక అన్నాడా? మధ్య మధ్యలో ఇలా రావాలి మీ దగ్గరికి అన్నాడు లేదా? అన్నాడా? హీటర్ చాలా జాగ్రత్త, అలా టచ్ చేయక అన్నారా? ఇది బైకు గుర్రం కదన్నారా? అంటే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందా? ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నారు? దేవుడు చెట్టు పెట్టి వృక్షాలు పెట్టి ఈ వృక్షం యొక్క ఫలాలు నువ్వు తినొద్దు, తినానా నిశ్చయముగా చచ్చిపోతావు అంటే సైతానుగాడు వచ్చి దీనిలో ఏ చెట్ల ఫలములైనను నీ దేవుడు తినవద్దన్నాడా? ఎస్, ముట్టవద్దన్నాడు. ఇంకా తినమును నిశ్చయముగా చచ్చుతారన్నాడు. నేను చెప్తున్నా, నేను చచ్చే పరిస్థితి ఉండదు. ఇంకోటి చెప్పనా? మీ దేవుడు చెప్పలేదేమో కానీ దేవతలాగా అయిపోతారు. ఈ క్రైస్తవులకి దేవుడు మేలుకరంగా ఇస్తాడు, ఆశీర్వాదకరంగా ఇస్తాడు, దీవెనకరంగా ఇస్తాడు, పరీక్షించడానికి ఇస్తాడు. అందులో ఇవన్నీ కూడా సమాధాన పత్రం కూడా ఇచ్చేస్తాడు. అంటే క్వశ్చన్ మార్క్ ఆన్సర్ కూడా చేసేసి నోట్స్ చేతిలో పెడతాడు. బుక్కు మనం ఏం చెప్తాం తెలుసా? ఆ బుక్ తీసుకుని తలగడ కింద ఎక్కడో పెట్టినట్టుగా ప్రవర్తిస్తాం. అంటే పెట్టినట్టుగా ప్రవర్తిస్తాం. ప్రభువా, నీ ఆజ్ఞను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాడు దావీదు? పెట్టినట్టు. తీరా జరిగించాల్సిందంతా ఆజ్ఞ అతిక్రమం జరిగిపోయింది, పాపం జరిగిపోయింది, పాపానికి జీతం జరిగిపోయింది, శిక్ష ఖరారైపోయింది. కానీ ఇప్పుడు దేవుడు పిన్ టు పిన్ ప్రశ్న చెప్పారు, సమాధానము చెప్పారు. నాకు విధేయులుగా ఉంటే ఇలా ఉంటుంది, నాకు అవిధేయులు అయిపోతే ఇలా ఉంటుంది, నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్తే వీళ్ళకి దేవుడు ఇచ్చేదానికంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పే సైతానుగాడు ఇచ్చే ఆశీర్వాదం వర్ణనా తీర్థం. ఏ తీర్థం? తీర్థం అనమాట. తీర్థయాత్రే వర్ణనా తీర్థం. అంటే దేవుడు నీకు ఇస్తానని చెప్పిన దాన్ని, దేవుడు నీకు ఇస్తానని చెప్పింది లేదా నీకు చూపించింది లేదా నీ కొరకు ఉద్దేశించింది దేవుడు ఉద్దేశాల్లో ఉంటే, సాతానుగాడు ఉద్దేశాల్లో నువ్వు దేవుడికి ఏం తెలీదు. దేవుడు అలా అంటాడు, దేవుడు ఎలా అంటాడు, దేవుడు ఎలాగా, దేవుడు అలాగా. ఓహో, దేవతల్లాగా అయిపోతామా? ఏమైపోతాం అంటే వీళ్ళకి తృప్తి. క్రైస్తవులకి ఏముండదు. ఏమంటే ఒక్క మాట చెప్పాలంటే, ఆదాము హవ్వనే దేవాది దేవుడు సృజించుకొని చక్కగా ఏదేను వనములో ఆనందదాయకంగా ఆహ్లాదదాయకంగా కన్నులకు ఇంపుగా ఊటీ చూసినంత అందంగా, నేను చూడలేదనుకో కానీ చాలా బాగుంటుందంట, ఊటీ చూసినంత అందంగా, వైజాగ్లో అరకు చూసినంత అందంగా, బ్యాంకాక్కి వెళ్ళినంత అందంగా పెడితే ఈ ఏదేను వనం కంటే ఏదోనంట. ఏదేను వనం దేవుడు ఎన్ని పెట్టాడండి? ఏదేను వనంలో నీ పని పాట ఏంటి? కోతులు చూసారా? ఆ చెట్టు మీదకి వెళ్ళి అది తిని, ఈ చెట్టు మీదకి వెళ్ళి ఇది తిని, ఏ కోతన్నా విత్తనం విత్తిందా?
ఏ కోతన్నా కోత కోసిందా? ఏ కోతన్నా దుక్కు దున్నిందా? ఏ కోతన్నా చెమట వచ్చిందా? కష్టపడిందా? ఈ కోతి మామగారి చెట్టు మీద ఉన్న జాంకాయలన్నీ కోతియే, సీతగారి చెట్టు మీద ఉన్న సీతాఫలాలన్నీ తింటలేదు అనకండి, తినేస్తున్నాయి ఈ మధ్య. దానియే మొత్తం ఫ్రెష్ ఫ్రూట్స్. కొన్ని సందర్భాలు అనుకుంటామో బోల్ డబ్బులు పోసి కొనుక్కుంటుంటే కూడా పుచ్చులు ఉంటున్నాయి. ఈ కోతులేమో వెళ్ళిపోయి మధ్య మధ్య తినేస్తున్నాయి. అంటే ఆదాము హవ్వకి ఎంత కృపిచ్చాడండి దేవుడు, ఎంత కృపిచ్చాడు. చక్కటి కాయను, చక్కటి పండును మనకంటే ముందు చిటారు కొమ్మెక్కి తింటాయి. అలాగే దేవాది దేవుడు ఏమిచ్చాడంటే కృపిచ్చాడు ఆదాము హవ్వకి. కృపిచ్చి దీనిని సేద్యపరుచుకోండి, దీనిని ఏలండి, వీటన్నిటి మీద మీరు ఏలుబడి చేయండి, మీరు దీవెనను అందుదురు, ఆశీర్వాదం అందుదురని తట్టడు. మన భాషలో చెప్పాలంటే తట్టడు ఆశీర్వాదాలు. చూడండి, ఎవరైనా గంపడ పిల్లల కందువు అని ఆశీర్వదించారు. అప్పుడు ఇప్పుడు కాదులే, ఆశీర్వాదం శాపం అయిపోయింది ఇప్పుడు. అది కాదు, అంతగా ఆశీర్వాదం, గంపెడు ఆశీర్వాదం దేవుడు పెట్టిస్తే ఈ ఉత్తుత్తోడు వచ్చి ఇంకా అంటే వీళ్ళకి ఏది సరిపోలేదు, దేవుడిచ్చింది సరిపోలేదు, ఇంకా ఏదో 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 ఏమైపోయింది, ఏదో ఏమో మాయే ఏమైపోయింది. దేవుడంట ఒక వ్యక్తికి వరమిచ్చి బంగారు గుడ్డు పెట్టే బాతులు ఇచ్చాడంటండి. దేవుడు నీకు నాకు ఇచ్చాడా? కృప ఎదురింటోడికి ఇచ్చాడండి, ఎదురింటోడికి కృప. అంచెలంచెలుగా ఆశీర్వదింపడుతున్నాడు. ఏమంటే బంగారపు గుడ్డు అమ్మడం మాట్లాడుకుంటున్నారా? ఈ రోజుల్లో బంగారం 1,00,000 పైన. గుడ్డ ఏ సైజులో ఉంది, ఎంత ఉంది, రోజుకి ఎన్ని లక్షలు? లక్షలు కాదండి, కోట్లే. నాకు నీకు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అంతే వచ్చిందండి ఆశ, అత్యాశ, దురాశ దుఃఖానికి హేతువు, కారణం అవుద్ది. దురాశ ఎప్పుడు కూడా దుఃఖానికే. ఈ మాట ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి ఒక్కాణించి చెప్పమని బయలుపరుస్తున్నాడు. జాగ్రత్త. దురాశ ఎప్పుడు దుఃఖానికి కారణమవుద్ది. ఇది తథ్యం. ఇప్పుడు ఈ బంగారు బాతుగుడ్డు కలిగిన వ్యక్తి అనుకున్నాడు, రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకండి, రోజు పెడుతుంది. కృప అంటే దేవుడు ఇచ్చాడు కదా, వరం అనమాట. మళ్ళీ ఏమంటారు మీరు, ఏమంటే గుడ్లన్నీ అయిపోయాకండి కొన్ని రోజులు ఖాళీ కదండి, అదేం కాదు. దేవుడు వరం ఇస్తే ఏమిస్తాడో. మిడాస్ అనేటువంటి ఒక వ్యక్తి దేవుడిని ప్రత్యక్షమైతే వరం కోరుకున్నాడంట. ఏంటంటే, దేవుడా బంగారం అంటే నాకు చాలా ఇష్టం, నేను ముట్టిందల్లా బంగారం అయిపోవాలన్నాడంట. అప్పుడంట ఉద్యానవనంలోకి వెళ్ళి అలా ముట్టుకోగానే బంగారపు ఉద్యానం అయిపోయిందంట. అబ్బా అన్నాడంట. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పెట్టిన భోజన పదార్థాలు ముట్టాడంట, బంగారం అయిపోయిందంట. అబ్బా అనలేదంట, అబ్బో అన్నాడంట. తర్వాత వచ్చిందంట, డాడీ కౌగిలించుకోవడానికి వచ్చిందంట. ఓ మై డియర్ డాడ్ అందంట. ఓ మై డాటర్ అని ఎలా పట్టుకున్నాడంట, అలా ఉండిపోయిందంట స్టాచ్యూ. అంతే అనుకున్నాడంట. దేవుడా నువ్వు చాలా జ్ఞానివి, నేను ఎంత దురాస్తూ ఉన్నానో, ఇది దుఃఖానికి కారణమని తెలియపరిచాం. నాకు ఈ వరం వద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, మొత్తం అంతా మామూలుగా చేసేయ్యా. దేవుడు ఎవరికి ఎలా గడ్డెట్టాలో తెలుసు. ఆయన ఎవరో ఆది నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం, జ్ఞాని. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఇప్పుడు ఈ బాతు పెడుతుంది కదా, ఊరి ఒక్క గుడ్డు అమ్ముతుంటే కోట్లు వస్తుంటే దీని కడుపులో ఉన్నాయని అమ్మెత్తే ఒకేసారి కుబేరుని అయిపోవచ్చు కదా. ఇప్పుడు సరిపోలేదా నాయన నీకు? అందరూ నీ గురించి చెప్పుకుంటున్నారు, సరిపోలేదు, ఇంకా ఏదో కావాలి, కోసేయ్. ఎంతంత గుడ్లు ఉన్నాయంట, ఎంతంత లబోదిబో బాదుకున్నాడంట, గుండెలు బాదుకున్నాడంట. ఎందుకండి అత్యాశ? నీ దేవుడు నీకు ఏది ఇచ్చాడో దానితో సంతృప్తి చెందు. నువ్వు సంతృప్తి చెందితే పరీక్షలో పాస్ అయ్యావు.
అప్పుడు నీకు ఇంకా ఇవ్వాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే నిత్యం ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించేదనేసయ్యా. ఏ బలులు నీకే? ఒక యవనస్తురాలంటే అందంగా ఉందంట, తెల్లగా ఉందంట, ఇంకా తెల్లగా అయిపోవాలనుకుందంట. ఏమనుకుంది? ఇంకా తెల్లగా అయిపోవాలని. ఉన్న తెలుపు చాలదో, దేవుడిచ్చి తెలుపు చాలదో, ఇంకా తెల్లగా అయిపోవాలనుకుందంట. కొందరు చెప్పారంట, మీరు కూడా రాసుకోకండి, మరి చెప్తాను నేను. తేనె రాయి, విటమిన్ ట్యాబ్లెట్ అయ్యి, అప్లై చేయి, రాత్రంతా ఉంచు అన్నారంట. రాత్రంతా ఉంచేసిందంట, పొద్దునకి ముఖం తినేసిందంట. ఈ తెలుపల్లా ఏమైంది? నలుపు పోయిందా? ఈ అందం వల్ల, ఈ సందం వల్ల కూతురు వచ్చేసిందంట. కాలేజీకి వెళ్తావు కదమ్మంటే వెళ్ళను నేను. ఎప్పుడు వెళ్తావు మరి? మారిపోయాక వెళ్తాను. నీకు మా అందం ఇంకా ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అత్యాశ. దేవుడు మనకిచ్చినది ఏదైనా, అది అందం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది ఐశ్వర్యం కావచ్చు, అది ఇల్లు కావచ్చు, చేను కావచ్చు, చెట్టు కావచ్చు, వాకిలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు. నీకు ఏది ఇవ్వాలో నీ పరమ తండ్రికి తెలిసి అది నీకు మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కీడుకరంగా చేసుకుంటే అది పొరపాటు. ఈ రోజున దేవుడిచ్చిన దాన్ని మేలుకరంగా చేసుకోవట్లేదు, కానీ కీడుకరంగా చేసుకుంటున్నారు. ఎందుకు? దేవుడిచ్చారు, ఇంకా ఏదో కావాలి. నువ్వు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ తల్లిదండ్రులకు దేవుడు సామర్థ్యం ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి కాలేజీలో నిన్ను వేస్తే తల్లిదండ్రులు తింటున్నావు. నువ్వు ఏమని? ఏం చేశారంటే మీరు? ఏం చేసావు నువ్వు? పలానా ఓళ్ళు చూడు ఎలా చేస్తున్నారు, పలానా ఓళ్ళు చూడు ఎలా చేస్తున్నారు. ఆ ఎదురింటోళ్ళు చూసావా, పక్కింటోళ్ళు చూసావా? ఏం చేస్తున్నావు నువ్వు? పెద్ద ఏదో చేసేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు అన్నావు అనుకో, నువ్వేం చేస్తున్నట్టు? నీ తల్లిదండ్రులకు సామర్థ్యం లేదు, కానీ దేవుడు కనికరించి సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు కాలేజీలో చదవడానికి లేదు, ఇంటి దగ్గర అంట్లు తోమాలి, పేడకళ్ళు ఎత్తాలి, ఆ స్థితి నీకు లేకుండా తల్లిదండ్రులు కడుపు కట్టుకొని పిల్లల కోసం ఆలోచించి పిల్లలకి బంగారు భవిష్యత్తు కోసం పీట వేస్తూ ఉంటే, ఆ పీటను ఏం చేస్తున్నారు వీళ్ళు? కాలదన్ని. భోజనం నచ్చదు వీళ్ళకి. ఏం నచ్చదు? తినే తిండి నచ్చదు. ఒకడు ఎలా కొడతాడు ప్లేట్ని, ఎలా కొడతాడు ఒకడు? తినే తిండి నచ్చట్లేదా? దేవుడు నీ వెకిలి వేషాలన్నీ చూస్తున్నాడు, అంతా కౌంట్ అవుతుంది. జాగ్రత్త సుమా. ఒకరికి కొన్న బట్ట నచ్చదు, ఒకరికి ప్రేమతో చేసినది ఏది నచ్చదు. అన్నింటికి పేర్లే పేర్లే పేర్లే. వీడికి సంతృప్తి ఉండదు. కానీ సంఘంలోకి వచ్చి దీన స్థితి అందున రాగాలు మాత్రం గట్టి తెస్తారు, చాలా గట్టిగాని. సంపన్న స్థితి అందున మర్చిపోయి ఇంకా ఏదో కావాలనుకుంటున్నావే. ఇది ఎవరు ప్రేరేపిస్తున్నారు నిన్ను? నువ్వు అవునన్నా కాదన్నా సైతానుగాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆదాము హవ్వలకు దేవుడిచ్చింది మేలుకరంగా ఉండడానికి ఇచ్చాడు, క్షేమకరంగా ఉండడానికి ఇచ్చాడు, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇచ్చాడు. వాళ్ళు లోబడితే దేవుడి ఎడల వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారని తెలుసుకోవడానికి, తద్వారా మనం తెలుసుకోవడానికి, మనము భయభక్తులు విధేయత కలిగి ఉండడానికి దేవాది దేవుడు అది నానా సమస్తమును సమకూడి మేలుకరంగా ఉండడానికి ఇస్తే, వీళ్ళు సైతాను ద్వారా ప్రేరేపింపబడి ఇంకా ఏదో కావాలి. పరమ తండ్రి ఉద్దేశించినది కాదు, ఇంకా ఏదో కావాలి. కొంతమందిని కూడా దేవుడు అట్టడుగులో నుంచి లేపుతాడు. ఎక్కడి నుంచి? గోతులో నుంచి లేపినట్టుగా లేపుతాడు.
ఈ గోతులో నుంచి లేపినట్టు లేపి ఎక్కడ కూర్చోబెడితే ఎక్కడ కూర్చున్నా కొత్త జబ్బు అక్కడ కూర్చోవాలని. ఈ జబ్బు ఎక్కడ కూర్చున్నప్పుడు ఏ జబ్బు లేదు, ఎక్కడ కూర్చున్నప్పుడు ఏ జబ్బు లేదు. ఆ పరిస్థితిని బట్టి ఈరోజు ఈ పూటకి గడిస్తే చాలు, ఈరోజు ఇలా ఉంటే చాలు, ఈరోజు ఇలా తింటే చాలు, భగవంతుడా గింజి బావ ఇచ్చినందుకు స్తోత్రం. ఏ బావా? పలావ్ బావ అంటున్నారా? గింజి బావ ఇచ్చినందుకు స్తోత్రం అని అనుకున్న వాళ్ళు దేవుడు కనికరించి మేలుకరంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఇల్లిచ్చి, వాకిలిచ్చి, పనిచ్చి, పరిస్థితులిచ్చి ఇక్కడ నిలబెడితే ఎవడ్రా మమ్మల్ని అనేది? ఎవరా? ఒకరోజు నీకు కూటికి లేకపోతే సహాయం చేశారు కదా వాళ్ళ అప్పుడంటే అన్నారు కానీ ఇప్పుడు అనకూడదు. ఇప్పుడు ఎవరమే? రాజులం. అబ్రహాం అమ్మ రాజును. ఎవరు? రాజును. అబ్రహామా నీవు మా మధ్య మహారాజు అన్నారు. ఉండండి అమ్మా, మన భారతదేశం మోదీ గారిని తీసుకొస్తాను మీ దగ్గరికి, మహారాజుల్లా ఉన్నారని అనిపించుకుందరు. కానీ ఈ వాక్యం అందరం వింటున్నా. స్థితి మర్చిపోతారండి, గతి మర్చిపోతారు, పరిస్థితి మర్చిపోతారు. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, వయసు వచ్చిన వాళ్ళైనా ఆ రోజు మన పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందని దేవుడు స్తుతించుకోవాలా? దీని తన్నగలిగేటువంటి పరిస్థితి కోసం చూడాలా? స్తుతించుకోవాలి. నీకు ఏదో కావాలనుకుంటున్నావంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు? నీవు అనున్నా కాదన్నా ఎవరు ప్రేరేపిస్తున్నారు? మేలుకరంగా ఉండడానికి ప్రేరేపిస్తాడు వాడు. నీకు బోడు గుండె ఖచ్చితంగా నీ నడినెత్తి బోడు ఎగును. వాడు నీ నడినెత్తిని ఏం చేస్తాడు? బోడు చేస్తాడు. జాగ్రత్త సుమా. చాలామందికి ఈ ధ్యానాలు దగ్గరికి వస్తుంటే కానీ అర్థమవుతులేదు జీవితం. ధ్యానాల దగ్గరికి వస్తే కానీ మబ్బు విడట్లేదు. ఎవరి గురించేలే వాక్యం చెప్పాలి కాబట్టి పాస్టర్ గారు ఏం చేస్తారో చెప్తారు. తీరా మబ్బు విడి మనల్ని టచ్ చేస్తున్నప్పుడు పశ్చాత్తాపడు, బాగుపడతావు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో జాగ్రత్త. విపరీతంగా ఉందేమో దేవుని ఎదుట నీ నడతా. జాగ్రత్త సుమా. ఒకడంటాడు ఆఫ్టర్ ఆల్ 2000 కదా. ఏటమ్మా ఏంటి? ఒకసారి అన్నమ్మా అను. 2 రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడేమో ఆఫ్టర్ ఆల్ 2000 కదా. ఆఫ్టర్ అల్లా ఓహో ఎంతకి ఎత్తుకెదిగిపోయావు, ఎంత ఎత్తుకి ఎదిగిపోయావు. అదేనా పెద్దదంటే ప్రతిదానికి ఇంచు బై ఇంచు అంత అలా చూడాలా? పోతే పోయిన డబ్బులు 2000 రూపాయలు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి 2000 ఆఫ్టర్లో. మరి ఇంతకుముందు కరోనా వచ్చింది, ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఇప్పుడు అంటావా ఆఫ్టర్ 2000 రూపీస్. రూపాయి విలువ తెలియాలి అని దేవుడు అనుకున్నాడంటే నిన్న ఆకాశములో నుండి అట్టడుక్కి తీసి పడేస్తాడు. జాగ్రత్త. చెప్పడానికి చాలా శోచనీయం. దేవుడండి మన యాటిట్యూడ్ని అంతటిని కూడా ఏం చేస్తాడా? పరిగణలోనికి తీసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు నోటితో మాట్లాడకపోయినా నీ వ్యవహారాన్ని దేవుడు పరిగణనలోనికి తీసుకుంటాడు సుమా. జాగ్రత్త. ఎలా ఉన్నావు? ఎలా ఉంచాడు దేవుడు? ఎలా ఉండాలనుకుంటున్నావు? ఉన్న దానిని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. ఇప్పుడు రేంజ్ పెరిగింది కదా అని రేంజ్ చూపించుకో. రేంజ్ లేకుండా చేసేస్తాడు దేవుడు. దేవుడు ఏ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యానికి కట్టుబడడమే దేవునికి లోబడి ఉండడం. దేవుడంటే భయభక్తులు చూపించడం. ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞ అనుసారంగా బ్రతకడమే దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండడం. ఎందుకు ఇచ్చాడంటే ఆజ్ఞలు? ఎందుకు ఇచ్చాడంటే వాక్యం? మనం అసలు భయము, భక్తి కలిగి ఉన్నామో లేదో పరీక్షించడానికి ఇచ్చాడు. మనల్ని శోధించడానికి ఒకడు ఉన్నాడు. వాడెవరో? సాతానుడు, శోధకుడు. వాడు నిన్ను నాశనం చేయడానికి వస్తాడు. వాడు శోధిస్తుంటే, నువ్వు శోధింపబడుతుంటే వాడి ప్రేరణకు లోబడిపోతున్నావా? అది నీకు ఎంత మాత్రము క్షేమము కాదు.
ఆ బాతు గుడ్డు సందర్భంలో ఏ ప్రేరణకు లోబడ్డాడు? సాతాను ప్రేరణకి. ఏమైంది? కృపను కోల్పోయాడు, బోడి గుండెయ్యింది. దేవుని వాక్యంలో దేవుడు కోపం వచ్చి నీ ముఖము మీద పేడ కొడతానన్నాడు. దేవుని కోపం వచ్చి నీ నడినెత్తి పోడగుగాక అన్నాడు. జాగ్రత్త సుమా, ఎక్కడెక్కడికో వెళ్ళకండి. మనల్ని నిలబెట్టేది వాక్యం, నడిపించేది వాక్యం, అక్రమమైన మార్గాలని తెలియచేసేది వాక్యం. తెలియక కొట్టుకుంటున్నావేమో, కానీ నువ్వు కొట్టుకుంటున్నావు జాగ్రత్త, కొట్టబడతావు జాగ్రత్త అని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. జాగ్రత్త సుమా. హెచ్చరికకు లోబడ్డావో బాగుపడతావు, హెచ్చరికను కాలదనుకుని పోయావో బాగు ఓగు లేకుండా అయిపోతావు. జాగ్రత్త. ప్రభువు ఏది ఇచ్చినా కూడా మనకు మేలుకరంగా ఉండడానికి, క్షేమకరంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇస్తాడు. కానీ దానిని కీడుకరంగా మార్చుకున్నది నువ్వే. కీడుకరంగా మార్చుకున్నది నువ్వే. మార్చుకోవద్దు సుమా కీడుకరంగా. దేవుడు కళ్ళు మూసుకుని లేడు సుమా. ఎప్పుడు ఒకే రోజు, ఎప్పుడు ఒకేలాగా గడిచిపోవు రోజులు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుతూ ఉంటాడో వాని నేను దృష్టిస్తున్నాను. నువ్వు హెచ్చిపోతున్నావంటే దేవుడు అంటే నీకు భయమా భక్తా? ముఖస్తుతి చేస్తున్నావా? దేవునికి తెలీదా? భయమా భక్తా? ముఖస్తుతి చేస్తున్నావా? దేవునికి తెలీదా? దేవునికి ముఖస్తుతి చేస్తున్నావో తెలుసు, నాటకం ఆడుతున్నావో తెలుసు, డ్రామా చేస్తున్నావో తెలుసు, యథార్థంగా ఉన్నావో లేదో తెలుసు. దేవునికి స్తుతి కలుగుగాక. కళ్ళు మూసుకొని దీవించడండి దేవుడు. దాఖలాలు కూడా ఎక్కడ లేవు. కళ్ళు మూసుకొని దీవించేవాడు కాదు, నేను ప్రకటిస్తున్నటువంటి సర్వశక్తుడు. హల్లెలూయా. ఈ హృదయాన్ని, నీ అంతరంగాన్ని పరిశీలన చేయు నీతి గలవాడు మన ప్రియ పరలోకపు తండ్రి. జాగ్రత్త సుమా. ఒదుగుండు. దేవుని ఎదుట దీనత్వం ప్రదర్శించు. ఎగిరెగిరి పడుకో. ఏమీ లేనేకు ఆకంట ఎగిరే ఏమీ లేదు పాపం ఈ ఆక్కి. అర్థం లేదు మీకు? భోజనాలు తెలుసా? మాకు తెలదా? భోజనాలు తెలుసా? అందులో ఐటమ్స్ చెప్పనులే, ఎవరికి ఇష్టమైన వాళ్ళు పెడతారు. అన్నీ చెప్పమంటే ఎలా మరి? 10 రకాల ఐటమ్స్ పెట్టారు అక్కడ, అన్నంతో సహా. ఎగురుతుంది ఆకు, ఊదుకుంటుంది. ఏ పదార్థము లేని ఆకు చూడండి, ఎగురుతుంది. ఆఖరి నువ్వు గ్లాస్ పెట్టు, మంచినీళ్ళు గ్లాసుని ఎగరగొట్టేద్ది. ఏమీ లే నాకు ఎగిరిగిరి పడద్దంట, అన్నీ నాకు ఒదుగుంటుందంట. నువ్వన్నీ ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడేమో. ఒదుగుండడం నేర్చుకో. హల్లెలూయా. ఎగిరెగిరి పడకో, ఎగరడమే. జాగ్రత్త సుమా. యవనస్తులైతే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని దృష్టించండి. దేవుడు అన్నాడు తల్లిదండ్రులను సన్మానించు, అది ఆజ్ఞ. నీ తల్లిని సన్మానించలేవు, నీ తండ్రిని సన్మానించలేవు, నీ తల్లిదండ్రులు ఒక సాక్ష్యం ఇవ్వలేరు నీకు. నీ బ్రతుకులో దేవుడు ఏం చేయగలడు? ఏమన్నా మాట్లాడా? ప్రవచన రీతిగా మాట్లాడా? దర్శన రూపంలో మాట్లాడా? ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజుల్లో తల్లిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు నాకు తెలుసు, తండ్రిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు నాకు తెలుసు. ఇది అగ్నితో చెలగాటం ఆడుతున్నావు. జాగ్రత్త. నీ తల్లి నీకు బొడ్డు కోసి పేరు పెట్టిందా? నువ్వు నీ తల్లిదండ్రులకు పేరు పెట్టావా? చెప్పు, నాకు చెప్పు. ఇప్పుడు నాకు బయలుపరచబడుతున్న దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. బొడ్డు కోసి పేరెట్టావా? మరి ఏంటి పిలుపులు? అమ్మ అంతే, నాన్నగారు అంతే, గౌరవం. లేదా నువ్వు మమ్మీ అను, పర్లే. లేదా డాడీ అను. పేరు పెట్టి పిలుచుపెట్టి అంటే తల్లిదండ్రులు అంత తోలు బొమ్మలాగా ఉన్నారా మనకి? మనల్ని కన్న తల్లిదండ్రులు మనకంత తోలు బొమ్మలా ఉన్నారా? దేవుని దృష్టికి తల్లిదండ్రులు శ్రేష్ఠులు, ప్రశస్తమైన వాళ్ళు. ఎవడైతే తల్లిదండ్రులు గణపరుస్తాడో వాడిని దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా ఆశీర్వదిస్తాడు.
హల్లెలూయా. ఎవరైతే తల్లిదండ్రుల కష్టాన్ని చూసుకుంటారో, వాళ్ళ కష్టాన్ని బట్టి అర్థం చేసుకుంటారో, వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే అధోగతి పాలైపోదు నువ్వు ఎంత చదవరవైనా. ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, ఎగిరెగిరి పడాలి, ఏదో కావాలని ఇప్పుడు అనుకోకో. ఇది సాతానుడు ప్రేరణ, సాతానుడు ప్రేరణ. సర్లేండి, ఏదో అయ్యారా, పోనీ ఏదో అయ్యారా, ఏమయ్యారండి? దిగంబరులు అయిపోయారు, కృపను కోల్పోయారు, ఏదేను వనమును త్రోసివేయబడ్డారు. అయ్యయ్యా, కృప కోల్పోయావే. కృప కోల్పోయిన వాళ్ళు పెడతారు మీ ముందు. దేవాది దేవుడు ఇస్కరియోతు యోధాని ప్రేమించి ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని ఇస్కరియోతు యోధాకి ఇచ్చి ఏ సంచి ఇచ్చాడు చెప్పండమ్మా? అంటే ఆధిక్యత ఇచ్చాడో లేదా? అంటే 12 మంది శిష్యులుంటే 12 మందిలో 11 మందిని కాదని ఒకడికి ఆధిక్యత ఇచ్చాడు. అది ఎంత ఆధిక్యత? నువ్వు కోరుకుంటే ఇచ్చాడా? నువ్వు అడిగితే ఇచ్చాడా? నువ్వు ప్రార్థన చేస్తే ఇచ్చాడా? ఆయన కృప ఇవ్వాలనిపించింది ఇచ్చాడు. కానీ 11 మందికి లేదే ఆ భాగ్యం, నీకే ఉందే ఆ భాగ్యం. కానీ ఆ డబ్బు సంచి విషయంలో ఏమి ఇంకా ఏదో ఏం కావాలబ్బాయి? దేవాది దేవుడు సంచిది, ఈయన సంచిలోనే పడడం నాకు ఏమనిపించట్లేదు, అంత సమ్మతిగా అనిపించట్లే, ఆనందంగా అనిపించట్లే. ఇది యేసుప్రభు సంచి, అందులో పడితే ఆయనకి ఇచ్చేయాలా. అందుకని ఇప్పుడు నువ్వేం పెడతావు? ఇంకో సంచి ఎడతాను. కుట్టించావా? మల్లేశ్వరి దగ్గర కుట్టించావు. సంచి స్ట్రాంగ్గా ఉంది, సంచి పక్కనెట్టాడు. 1000 రూపాయలు కానుక వచ్చిందంటే 500 ఏసైకి, మరి 500 అపోస్తలుడా ఇస్కరియోతు యోధా. ఎంత మంచి ఆలోచన నీకు ఎవరిచ్చారమ్మా? ఎంత మంచి ద బెస్ట్ ఎవరిచ్చారమ్మా ఆలోచన? అంటే దేవాది దేవుడు నువ్వు నాశనం అయిపోవాలని దేవాది దేవుడు నీ సంచి చేతిలో పెట్టాడా? నువ్వు కీడుకరంగా అయిపోవాలని పెట్టాడా? నువ్వు కీడుకరంగా అయిపోవాలని, మేలుకరంగా దేవుడు కీడుకరంగా అయిపోవాలని పెట్టాడా? మేలుకరంగా ఉండాలని పెట్టాడా? నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇచ్చాడా? కీడుకరంగా శాపకరంగా ఉండాలని ఇచ్చాడా? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా, ప్రత్యేకంగా ఉండాలని ఇచ్చాడు సంచి. ప్రత్యేకంగా కనబడుతున్నాడా లేదా ఇస్కరియోతు యోధా దగ్గర సంచి? ఏది కావాల్సి వచ్చిన ఇస్కరియోతు యోధాకే చెప్తాడు. ఆధిక్యత ఇచ్చాడా లేదా? ఈ ఆధిక్యతను ఏదో ఆశించి కాలదన్నుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి? కాలదన్నుకున్నాడా లేదా? ఏం ఆశించాడు? ఏదో ఆశించాడు. అంటే నేను చెప్పాను, ఏ సంచి అయితే ఇచ్చాడో ఆ సంచిలో నుంచి సైతానుగాడు ప్రేరేపించాడు. ఏ చెట్టు అయితే పెట్టాడో, ఏ చెట్టు పండు అయితే తినద్దు అన్నాడో ఆ చెట్టు పండు తిను అని ప్రేరేపించాడు. ఏ సంచి అయితే ఇచ్చాడో పక్కన సంచి పెట్టు అని ప్రేరేపించాడు. ఇది నీకు మేలుక నాశనానిక? సైతానుగాడు ప్రేరేపిస్తే నాశనమే. మరి జాగ్రత్త. మరి ఆల్రెడీ సైతాన్తో ఎవరన్నా ప్రేరేపింపబడుతున్నారేమో, దేవుడి సన్నిధిలో మోకరించి ఇంకేం చేయాలమ్మా? పశ్చాత్తాపడాలి. దేవుడు ఎందుకు మాట్లాడతారు తెలుసా? కీడు పంపించే ముందు నా బిడ్డ కీడుకరంగా ఉండకూడదని ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాడంట మనకి. ఎవరో దేవుడు. డాక్టర్ గారు కూడా బల్లెక్కిచ్చేస్తాడు. ముందు ఏం చేస్తాడు? ఒక ఛాన్స్ ఇస్తాడా? ఈ మెడిసిన్ వాడండి అయ్యా, ఈ మెడిసిన్ బాగా వాడండి, ఈ మెడిసిన్స్తో బాగైపోతే బాగైపోద్ది, లేకపోతే చీరేయడం తప్పదు, అంటే ఆపరేషన్ చేయడం తప్పదు. బాగా మెడిసిన్ వాడావనుకో ఏమవుతావు? అంటే ఆ తరుణాన్ని ఏం చేసావు? నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. అలా చెప్తాడులే, ఎక్కేద్దాంలే, చేంజ్ చేసుకుందామని ఆపరేషను అని ఫిక్స్ అయిపోయావు అనుకో. నువ్వు ఫిక్స్ అయిపోయావు కదా, అలా ఫిక్స్ అవ్వకు. మరి నువ్వు ఏమవుకో, ఫిక్స్ అవ్వకో. ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆకానుతో చెప్పాడా లేదా? చెప్పాడు. ఆజ్ఞ ఇచ్చాడు యెహోషువ, ముట్టొద్దు. కానీ ఆకాను
దేవుడు ముట్టొద్దన్నాడు. దేవుడు ముట్టొద్దన్న దాన్ని ముట్టకుండా ఉంటే అది గదిగో పాలు తేనెలు ప్రవహించు దేశం, అది గదిగో కట్టని గృహాలు, అది గదిగో నాటని వృక్ష ఫలాలు, అది గదిగో స్వాస్థ్యాలు, అదిగో ఎంత ముట్టొద్దన్నాడు దేవుడు. ఆ ఒక్క విషయంలో కకృతిపడి ఏదో కావాలని ఆశించకపోతే మా ఊహకు మించినటువంటి దీవెన అక్కడ, ఆయన ఇచ్చే దీవెన ఎక్కడ ఉంది అని అనుకున్నాడా? ఈ సేనారు వస్త్రమే నా జీవితం, అంతేనా? ఈ వెండే నా బ్రతుకు, ఈ వెండే, ఈ బంగారమే, ఈ సేనారు వస్త్రమే నా బతుకు, నా బతుకు, నా బతుకు అన్నాడు. దేవుడు చూస్తున్నాడు, రే బాబు ఆ పక్కన ఇంకా గొప్ప ఆశీర్వాదం నేను ఉంచాను, అదే బతుకు నాకు. ముట్టొద్దని దేవుడు చెప్తుంటే తీసుకో, దాచుకో, దోచుకో, ఎవ్వరు కనబడకుండా పెట్టేయి. ఒక్క క్షణం ఆగలేదండి ప్రేరణకి. ఏ ఆజ్ఞ ఇచ్చాడు? ఆజ్ఞతోటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అసలు ఆకాను భయము భక్తి ఉందా లేదా అనేది ఆజ్ఞ అతిక్రమిస్తే తెలిసిందా లేదా? ఉందా లేదా దేవుడు అంటే భయం భక్తి? ఆజ్ఞ అతిక్రమించాడు లేదా? తిన్నాడా? దాన్ని అనుభవించాడా? శేనార వస్త్రం కట్టాడా? బంగారం చేయించాడా పిల్లలకి? ఆయన కడియం చేయించుకున్నాడా? అంటే సాతానుడు ఎండమావులు చూపుతాడు. మైసూరు బోండా తెలుసా కదా? నేతి బీరకాయ తెలుసా? నేతి బీరకాయలో నేతి ఉంటుందా? చూపిస్తాడు అలాగా. నేతి బీరకాయ అంటే నేతిలో ఉండే బీరకాయ. మైసూరు బోండా అంటే మైసూరులో ఉన్న బోండా. అది నిజమా? చెప్పండి, నిజమా? నేతి బీరకాయలో నెయ్యి ఉండడం ఎంత అబద్ధమో. మైసూరు బోండా మైసూరులోంచి రాదు, ఇక్కడ మన వాళ్ళు కలిపేసారు. అది ఎంత వాస్తవమో. సైతానిగాడు అంత అబద్ధికుడు, వాడి పేరు అబద్ధికుడు, వాడి పేరు మోసగాడు. ఏ ఆజ్ఞ అయితే దేవుడు యెహోషువ ద్వారా ఇచ్చాడో ఆ ఆజ్ఞలో నుంచే ఏం చేశాడు? ముట్టు ఆ ఆజ్ఞను అతిక్రమింపజేస్తాడు. నువ్వే వాక్యం వింటావో ఆ వాక్యమును అతిక్రమింపజేయడానికి కంకణబద్ధుడవుతాడు. చూడండి, ఆదాము హవ్వలో ఏదో కావాలి. మన ఇస్కరియోతు యోధాకి దేవుడిచ్చింది సరిపోదు, ఇంకా ఏదో కావాలి. మన ఆకారికి దేవుడు ఇస్తానన్నది సరిపోదు, దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో అతీతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడిచ్చేది ఎంత అంటే ఆ టైంలో ఎంత నమ్మించి మనం ఎంత మోసపోతామో చూడండి. దేవుడిచ్చేది ఎంత? నాయకుడైనటువంటి ఎలీషా నయమాను ఇచ్చినటువంటి కానుకను తిరస్కరించాడు. కానీ ఆ కానుక వెనకతల తన సేవకుడైనటువంటి గెహాజీ పరిగెత్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత, ఇతను తెచ్చుకున్నది ఎంత, అది అసలు అనుభవించారు లేదా? ఇదంతా చూస్తే మనకు బాతుగుడ్డే గుర్తొస్తుంది, అత్యాశ. అందుకే దేవుని వాక్యాల్లో మేము చదువుకున్నప్పుడు కూడా మా పాఠాల్లో ఉండేదన్నమాట ఇది. దురాశ దుఃఖమునకు చేటు, దురాశ దుఃఖానికి హేతువు. దురాశకు వెళ్ళావో దుఃఖం ఎదురవుద్ది. ఎప్పుడు కూడా దురాశ కూడదు. మనల్ని దేవుడు ఏ పరిస్థితులు పెట్టాడో స్తోత్రం అనుకుంటే మనల్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టడానికి సమర్థుడు. ఇప్పుడు చూడండి, ఆ ఆజ్ఞ ద్వారానే వచ్చాడు మనల్ని ఏం చేయడానికి. ఈ రోజున ఈ ఆజ్ఞలు మనము గైకుంటే దేవుడంటే మనకు భయము భక్తి ఉన్నట్టు. ఇప్పుడు ఈ ఆజ్ఞలు అతిక్రమింపజేయడానికే ప్రేరేపిస్తాడు సాతానుడు. అప్పుడు మనం కాస్త ఆగి, ఇది ఆజ్ఞ కదా, దీనికి అనుకూలంగా నేను ప్రేరేపింపబడడం లేదు, దీనికి అననుకూలంగా నేను ప్రేరేపింపబడుతున్నాను. అమ్మ బాబోయ్, ఇది సాతానుగాడు శోధన, అయితే నేను వాడి శోధనలో పడను. నేనేం చేస్తాను? జయిస్తాను. హల్లెలూయా. నేను శోధనలో పడను, జయిస్తాను. అలాగ అనుకున్న వాళ్ళు బాగుపడతారు.
ఇప్పుడున్న వాళ్ళు అందరూ శోధనలో పడ్డారా లేదా? టచ్ చేయగానే వాలిపోయారు, టచ్ చేయగానే అందరూ పడిపోయారు. బాగుందండి వీళ్ళ జీవితం, చెప్పండి, వీళ్ళ జీవితం బాగుందా? ఆహా ఓహో అన్నట్టుందా? ఆశీర్వాదదాయకంగా ఉందా? మనం ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నప్పుడు మహాదేవా ఇస్కరియోతు యోధాలాగా నన్ను అంటామా? గెహాజీలాగా అంటామా? ప్రార్థన రాలేనోడు కూడా అండు, గెహాజీలా చేయి ప్రభువా నన్ను, ఇస్కరియోతు యోధాలా చేయి ప్రభువా నన్ను, ఆకానులా చేయి ప్రభువా నన్ను. ఇంకా 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 చెప్పుకున్న వాళ్ళే చెప్పండి అమ్మా. ఆదాము హవ్వల్లాగా మీకు అవిధేయతతో మమ్మల్ని నిలబెట్టు ప్రభువా అంటామా? తెలిసి అంటామా? అనం. అంటే వీళ్ళందరి జీవితాలు ఎలా ఉన్నాయి మనకి? ఆ బాతుగుడ్డోడి జీవితం ఎలా ఉంది? అయ్యయ్య పిచ్చోడు. ఆకాను చూస్తే అయ్యయ్య ఆకాను ఇది దాటుకుంటే స్వాస్థ్యాలు పంచిపెట్టేస్తాడు యెహోషువ. ఇది దాటుకుంటే నీ ఊహకు మించిన ఆశీర్వాదం ఉంది. ఎక్కడ వరకు వచ్చో కదా. కొంతమంది బ్రతుకులు ఏంటో బాగా వస్తారండి. ఓ మాట చెప్పాలంటే బోర్డర్ దరిదాపుల దగ్గరికి వచ్చేస్తారు, వచ్చా కట్టుకుంటుంది వీళ్ళకి. ఏంటి మాయ రోగం అంటారు కదా, మనల్ని మాయ చేసే రోగం ఏది? మాయే. దరిదాపుల దగ్గరికి వచ్చేస్తారు, ఎక్కడికి వచ్చాక గట్టి గట్టేసుకుని ఊపేస్తాడు తైతనగాడు. విజయం సాధించేస్తావేమో అని. ఎగ్జాక్ట్గా ఆకాను దరిదాపుల వరకు వచ్చేసాడా లేదా? వచ్చాడా? ఇదిగే విజయ గీత. ఏదే? లక్ష్మణ గీత కాదే, విజయ గీత. ఈ విజయ గీతని అలా టచ్ చేద్దుడు. ఇలా టచ్ చేసి అంతసేపుట్లో ఎవరిని మింగుదామని గర్జించే సింహం వలే సాతానుడు వెతికేసి తిరిగేసి ఆకాన్ని పడేశాడు. ఏమయ్యాడు ఆకాను? మరణమైపోయాడు. ఇప్పుడు చెప్పండమ్మా, ఆదాము హవ్వల దేవుడు వాళ్ళ ద్వారా మరణం వచ్చింది అంటే దేవుడు ఆదాము హవ్వల ద్వారా మరణం రావడానికి వాళ్ళు సృష్టించాడా? మేలుకరంగా అనుకున్నాడా? కానీ కీడుకరంగా ముగించారు వాళ్ళు, కీడుకరంగా నడిచారు. ఈ రోజున నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము అది నీకు మేలుకరంగా ఇచ్చాడు కానీ కీడుకరంగా కాదు. దాన్ని నువ్వేం చేసుకోవద్దు, ఏదో ఆశించి ఏదో కావాలనుకుని కీడుకరంగా నీవు దానిని చేసుకోవద్దు. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కీడుకరంగా నువ్వు చేసుకోవద్దు. నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అది నీకు మేలే, అది నీకు క్షేమమే. ఒక మాట చెప్పనా, నీకు ఇచ్చిన ఉద్యోగం, వ్యాపారం, చేతి పనులు, ఇల్లు, వాకిలి, చేను, చెట్టు ఇది నీకు మేళ కీడా? మరి కీడుకరంగా చేసుకుంటున్నావా? చేసుకుంటున్నారా లేదో చూద్దాం. చెప్పండి, మేలుకరంగా చేసుకుంటున్నామా? డౌటే. కీడుకరంగా చేసుకుంటున్నామా? ఇది పెద్ద డౌటు. వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఒక మాట, దేవాది దేవుడు ఆదాముని అందరికీ పాపం రావాలని సంక్రమించాలని చేయలేదు. దేవాది దేవుడు హవ్వని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, క్షేమకరంగా ఆదాముకి ఇస్తే ఆదాము మేలుకరంగా చేసుకున్నాడా? ఇంకా మేలుకరంగా చేసుకున్నాడా? కీడుకరంగా చేసుకున్నాడా? అంటే ఏం చేశాడు? దేవా నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీ వశము నేను అయిపోతాను, నువ్వు మాత్రం అచ్చటే ఉండు, డోంట్ టచ్ అన్నాడు. ఎవరు వశమైపోయాడు? ఆదాము. దేవుడు ఏం చెప్పాడు? తినొద్దు. స్త్రీ ఏం చెప్పింది? తెచ్చిచ్చేది నోట్లోకి. దేవుడిని ఏం చేశాడు? హవ్వమ్మని దేవుడు కీడుకరంగా ఇచ్చాడా, మేలుకరంగా ఇచ్చాడా? మరి హవ్వమ్మని కీడుకరంగా ఎలా మార్చాడు? ఇప్పుడు ఆదాము ఎవరు వశమైపోయాడు? దేవుడిని పట్టుకున్నాడా? ఆదాము ఎవరిని పట్టుకున్నాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడా? ఆదాము ఎవరి మాట విన్నాడు? స్త్రీ మాట విన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు హవ్వను ఆదాముకి మేలుకరంగా ఇస్తే మేలుకరంగా చేసుకున్నాడు, కీడుకరంగా చేసుకున్నాడా? అదే హవ్వను పట్టుకుని దేవుడిని వదిలేశాడా? దేవుడిని ఇంకా గట్టి పట్టుకున్నాడా?
అసలు ఆ హవ్వను దేవుడు ఎందుకు ఇచ్చాడు? బాబు హవ్వమ్మ నువ్వు ఏక శరీరం, నన్ను వదిలే నాయనని ఇచ్చాడా? ఈరోజు నీకు చేను ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. బాబు చేను దున్నుకోవాలి, చేను అలా చేయాలి, ఇలా చేయాలి, నన్ను కాస్త పక్కన పెట్టి చేలోనే ఉండు అన్నాడా? దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. బాబు ఇంతవరకు ఉపవాస ప్రార్థనలు ఉద్యోగం కోసం చేసావు, ఇంతవరకు బుధవారం బైబిల్ స్టడీకి వచ్చేసావు, ఇంతవరకు ఉపవాస ప్రార్థనలు చేసావు, దేవుడు దేవుడు అంటూ ఇలాగే కవచ కూర్చున్నావు, దేవుడు ఉద్యోగం ఇచ్చేసాడు, ఇప్పుడు ఎగిరిపోయావు, ఇంక అలాగే ఉండు బాబు, నాకు దూరం అయిపో అంటాడా? నీకు ఒక గేదె ఇచ్చాడు అనుకో, ఆ గేదె పాలు పొద్దున్న సాయంత్రం కూడా రావాలి కాబట్టి దిట్టంగా మేపు, నా సన్నిధి వద్దు నాయన అంటాడా దేవుడు? అంటే నీకు దీవెనగా ఇచ్చినటువంటి ఏదైనా కూడా నిన్ను దేవుడి దగ్గర దూరం చేస్తుందా, దగ్గర చేస్తుందా? దేవుడు హవ్వనిస్తే హవ్వను చూసుకుని ఆదాము దేవునికి దూరం అయ్యాడా, దగ్గర అయ్యాడా? నువ్వు మిషన్ వర్క్లో దేవునికి దూరం అయ్యావా, దగ్గర అయ్యావా? అయితే అవునను, లేకపోతే కాదని. అంతే. మన దేవుని బిడ్డల దగ్గరంట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను, చెప్పుకుందాం. అంటే మనం ఆశీర్వాదకరంగా చేసుకోవాలి కదా, దేవుడు ఏమి ఇచ్చినా మనం ఆశీర్వాదకరంగా చేసుకోవాలి. ఇప్పుడు వరకు కూడా మనం ఏమన్నామంటే లేదంటే ఆశీర్వాదకరంగానే ఉండాలండి అన్నాం కదా. ఇప్పుడు చెప్పు, దేవుడిచ్చిన మిషన్ వరకు దేవుడికి దగ్గర చేసేసిందా? అయ్య బాబోయ్ అని దేవుడు దూరం చేసిందా? ఎవరి కాళ్ళు అనుకోండి. నీకు పని లేనప్పుడు దేవుడు నీకు ట్రాక్టర్ పని ఇచ్చాడు, యాక్టర్ పని ఇచ్చాడు. యాక్టర్ అంటే సినీ యాక్టర్ పని కాదు, అందరి మీద మేస్త్రి పని ఇచ్చాడు. అయితే అది నిన్ను మునుపటి కంటే దేవుడికి దగ్గర చేసిందా, మునుపటి కంటే దేవుడికి దూరం చేసిందా? దేవుడు నీకు చదువుకునేటువంటి కృప ఇచ్చాడు. ఈ చదువు నిన్ను దేవుడికి దగ్గర చేసిందా, దేవుడికి దూరం చేసిందా? నీకు ఏమీ లేదు బాబోయ్ అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి గేదె ఇచ్చాడు, అవునా? తాడు కూడా నువ్వే కొనుక్కోవాలి, వాళ్ళు ఎవరు కానీ తాడు కొనుక్కుని కట్టుకున్నావు, పాలు బాగా ఇస్తుంది. అయితే నువ్వు దేవుడి దగ్గర అయ్యావా, దూరం అయ్యావా? ఒకటి చెప్పు, నీ పరిచర్యకి దగ్గర అయ్యావా, దూరం అయ్యావా? సంఘానికి దగ్గర అయ్యావా, దూరం అయ్యావా? దైవజనుల సహవాసానికి దగ్గర అయ్యావా, దూరం అయ్యావా? సంఘ కార్యక్రమాల్లో అత్యాసక్తితో పాల్గొనగలుగుతున్నావా? ఆటంకాలు వచ్చేసాయా నీకు? మునుపటి కంటే నీ ఆత్మీయ స్థితి బేషుగ్గా ఉందా, పతనం అయిపోయిందా? నీకున్న పనులను బట్టి ప్రార్థన అతీతంగా అమితంగా చేయగలుగుతున్నావా? అయ్య బాబాయ్ గేదె దగ్గరే సరిపోతుంది అంటున్నావా? అయ్య బాబాయ్ చేను చెట్టే సరిపోతుందండి, ఇల్లు వాకిలే సరిపోతుందండి అంటున్నావా? ఇదివరకు నీకు గేదె లేదు, దేవుడి సన్నిధికి వచ్చావు, ఆవు దూడ ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు అసలు వస్తున్నావా, రావట్లేదా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, దేవుడు దేవుడు అంటున్నావు, రేపు పొద్దున పెద్ద ఉద్యోగం వచ్చింది, ఏమంటున్నావు నువ్వు? అసలు దేవుడు అంటున్నావా? దైవజనులతో నెత్తిమీద చేట్టుకు ప్రార్థన చేయించుకోవడం అలవాటు, చాలా దూరం వెళ్ళిపోయావు, పెద్ద ఉద్యోగం వచ్చేసింది, దైవజనులు కనబడుతున్నారా, కనబడతలేదా? అసలు గుర్తున్నారా? వాళ్ళు ఉన్నారా లేరా? అసలు అదే అర్థం అవట్లేదు నాకు. ఉన్నారా లేదా? లేరేమో పాపం, ఎరడోనికి పొదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు బెంగళూరు. మార్పులు చేర్పులు అవి నీకు క్షేమ అభివృద్ధిని కలిగిస్తున్నాయా? క్షేమాభివృద్ధిని కాక ఆత్మ సంబంధమైన దిగజారుడు అనుభవానికి నిన్ను నడిపిస్తున్నాయా? దేవుడు నీకు దీవెనగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఏదో ఒకటి ఇచ్చాడేమో. అది చదువు కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది చేతి పని కావచ్చు, లేకపోతే నీకు ఇల్లు కట్టుకునే పరిస్థితి కావచ్చు. పొద్దున్నే సాయంత్రం వరకు ఇల్లు కట్టి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావా? ఏదైనా నేను దూరం చేస్తుందా, దేవుడికి దగ్గర చేస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. దేవుడు నీకు ఇచ్చినది నీకు మేలుకరంగా ఉండాలా అంటే దేవుడికి దగ్గర చేయాలా, దూరం చేయాలా? దగ్గర చేయాలా, దూరం చేయాలా? ఇప్పుడు చెప్పుకోండి, మనలో మనం ఆలోచించుకుందాం. అసలు మనల్ని దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా? దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా? దగ్గర చేస్తుందో దూరం చేస్తుందంటే తెలదేమో. సరే, ఆదివారం ప్రార్థనకు వచ్చేసావు, బుధవారం బైబిల్ స్టడీకి వచ్చేసావు, శుక్రవారం పెద్ద మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేసేసావు, నీకు గేదె వచ్చింది. శుక్రవారం కనబడుతున్నావు లేదా?
బుధవారం కనబడుతున్నావు లేదా? ఆదివారం కూడా కనబడుతున్నావు లేదా? ఓహో 1 గంట అవుతుంది వచ్చేటోడికి అంటే దేవుడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావా నువ్వు? దేవుడు చేసిన దానికి ఎక్కువ కృతజ్ఞత చూపుతున్నావా నువ్వు? ఏ మార్పులు చేయలేదా? ప్రాక్టికల్గా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవునికి సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? పరిచర్యకు సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? నీ పరిస్థితులు దేవునికి అనుకూలంగా నిన్ను నడిపిస్తున్నాయా, సుదూరంగా పారిపోయేలాగా నిన్ను చేస్తున్నాయా? కుష్ఠరోగులు ఉన్నారండి 10 మంది తెలుసా? వాక్యంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు బ్రతికేంటో తెలుసా? పాలెం అవతల ఎవడైనా భిక్షం పెడితే ఆ భిక్షంతో కడుపు నింపుకునేటువంటి నీచ నికృష్ట దయనీయమైనటువంటి దుస్థితి. రసులు గారుతో కురుపులతో ఏ ఒక్క మనుష్యుడు యొక్క ప్రేమానురాగాలకు నోచుకోక బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఎవరిని వేడుకున్నారు? కుష్ఠరోగుల పరిస్థితి ఎంత నీచము, దయనీయము, దీనాతి దీనం. అసలు బ్రతికు ఉన్నారు అంటే చావు రావట్లేదంతే వాళ్ళ దగ్గరికి. అలాంటప్పుడు వాళ్ళు ఎవరిని చూస్తారు? మనుషులు వచ్చి మాట్లాడరు, తినడానికే ఏముండదు, బిక్కు బిక్కుమంట. అన్నం కావలసినప్పుడు దేవా అంటారు, ప్రభా ఎవరొకరిని పంపునాయన. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు దేవుడే గుర్తొస్తాడు వాళ్ళకి. ఏమని గుర్తొస్తాడు తెలుసా? ప్రభా నన్ను కాపాడవా, నన్ను రక్షించవా. వాళ్ళు చూడు ప్రభా ఎంత బాగా వెళ్ళిపోతున్నారు భార్య భర్తలు. మాకు అటువంటి పరిస్థితి లేదు నాయన. ప్రభా పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు నాయన, మాకు ఆ పరిస్థితి లేదు. నాకు భార్య లేదంటే ఉంది, నాకు పిల్లలు లేరంటే ఉన్నారు. ఇంకా ఎంత బాధ, ఎంత గోడు ఎవరితో చెప్పుకుంటారండి వీళ్ళు 10 మందిని? ఒకరితో ఒకరు కూడా చెప్పుకోరు, వ్యర్థం అనుకుంటారు. ఆ చెప్పుకునేది ఏదో దేవుడు చెప్పుకోవాలనుకుంటారు. దేవుడే 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 దేవుడే. ఒకరోజు రాణి వచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. కనికర సంపన్నుడు, ప్రార్థన ఆలకించి రాణి వచ్చేసాడు ఈ కుర్రూపు దగ్గరికి. వచ్చేసి అన్నాడు, మీరు యాజకునికి కనుపరుచుకోండి అన్నాడు. ఎప్పుడైతే యాజకుని కనుపరుచుకోండి అన్నాడో, ఆయన సర్వశక్తుడు కాబట్టి గొప్ప విశ్వాసాన్ని, ఎందుకు దేవన్న నుంచి వాళ్ళకి ఈ పరిస్థితి ఎప్పుడైతే దాపురించిందో అప్పటి నుంచి సృష్టికర్త వైపు చూడడం ప్రారంభించారు. అదే సృష్టికర్త ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నాడని విన్నారో, వింటూ ఆ సర్వశక్తుడు మా దగ్గర రావాలి, మమ్మల్ని ముట్టాలి, మమ్మల్ని బాగు చేయాలనుకుంటే రానే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. వారి విశ్వాసం కనపరచబడింది. యాజకుడు చూపించుకోవయ్యా అంటే 10 మంది బయలుదేరారండి యాజకుడు చూపించుకోవడానికి. యాజకుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు శుద్ధులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేశాడు వాళ్ళకి? మొర్ర పెడితే రోదిస్తే విలపిస్తే, నేను చాలా లోతుగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. విలపిస్తే, రోదిస్తే, కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళ కష్టాలన్నీ కడతెరచగల దేవుడని ఒక్కొక్కటి కన్నీళ్లతో చెప్పుకుంటే ఆ దేవుడు కనికరించి వాళ్ళని స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరిచాక పట్టుకుందండి అసలు సభ్యులకి. అప్పటి నుంచి ఏమన్నావు? దేవుడు 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 దేవుడు. ఏం కావాలి? స్వస్థత కావాలి, విడుదల కావాలి, మేము అలా ఉండాలి, మేము ఇలా ఉండాలి, మా బిడ్డలతో ఉండాలి, మా భార్యలతో ఉండాలి, మా కుటుంబాలతో ఉండాలి. 10 మందిని దేవుడు స్వస్థపరిస్తే 90 ఎగిరిపోయారండి. 90 ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? దేని గురించి అయితే దేవుడి దగ్గర వేడుకున్నారో, ఏ భార్య కోసం ఏడుస్తున్నారో, ఏ బిడ్డల కోసం ఏడుస్తున్నారో, ఏ ఇల్లు వాకిళ్ళ కోసం, ఏ కుటుంబం కోసం ఏడుస్తున్నారో ఆ కుటుంబం దగ్గరికి పోయారు. ఒకే ఒక్కడు గొప్ప శబ్దముతో బిగ్గరగా హెచ్చైన స్వరంతో దేవుడు స్తుతించాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు అతను? ఇంటికి వెళ్తాడు కదా. ముందు ఎక్కడికి వచ్చాడు? ఈ 90 విశ్వాసఘాతకులు ఏమయ్యారు? విశ్వాసఘాతకులు వీళ్ళు. ఎవరు వీళ్ళు? అప్పటి వరకు ఒక ఏడుపు, ఉద్యోగం 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 ఉద్యోగం, ఒక ఏడుపు. ఇలాగంటున్నారని ఏమనుకోకండి, మీరేమనుకున్నా నాకేమీ పర్వాలేదు, అప్పగించేసుకున్నాను నేను, నో ప్రాబ్లం. అప్పటి వరకు ఎలాగ ఏడుస్తావు?
ఉద్యోగం 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 ఉద్యోగం. ఆ కుష్ఠరోగులు ఏడ్చినట్టే ఉద్యోగం 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 ఉద్యోగం. తీరా ఉద్యోగం వచ్చేసింది. ఎక్కడ పోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉద్యోగం లేనంతసేపు దేవుడు 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 అన్నావు. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ల్యాప్టాప్ 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 అన్నావా? అంటే అది నేను దేవుడి దగ్గర చేసిందా దూరం చేసిందా? ఆ మేలు దేవుడి దగ్గర చేసిందా దూరం చేసిందా? కానీ ఒకే ఒక కుష్ఠరోగి ఏం చేశాడు? దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. తర్వాత తను దేని కోసమైతే వేడుకున్నాడో అది సంప్రాప్తమైనప్పుడు సెకండ్ స్థానాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు జనాంగం చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? దేవుడి దగ్గర ఉద్యోగం కోసం అడుగుతున్నారు, దేవుడి దగ్గర మంచి కాలేజ్ కోసం అడుగుతున్నారు, దేవుడి దగ్గర మంచి బిల్డింగ్ కోసం అడుగుతున్నారు, దేవుడి దగ్గర తినడానికి తిండి లేదయ్యా, కట్టుకోవడానికి బట్టలేదు, మా పరిస్థితి ఇదంటే దేవుడు అందరినీ కరుణా సంపన్నుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాక ఏమవుతున్నారు? మొదటి ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారు? ఆదాము ఏమన్నాడు? ఆదాముకి మేలుకరంగా హవ్వనిస్తే హవ్వ వలన దేవుడికి దూరం అయిపోయి, ఎందుకు బాబు దూరం అయ్యా అంట, నీవు నాకు ఇచ్చిన ఈ హవ్వే. నిన్ను అడుగుతుంటే ఎందుకమ్మా దేవుడి దగ్గర రావట్లేదంటే మిషనండి. ఏమండి? మిషనండి. కొంతమంది జయించుకుని వస్తున్నారు దేవుడి దగ్గరికి. వాళ్ళది మిషన్ కదా, మిషన్ కదా. కొందరు చేయనండి, కొందరు చిట్టండి, కొందరు డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నామండి దేవుడి ద్వారం తెరిచాడు. నువ్వేం చేస్తున్నావు? తడుగుతున్నావా? పొద్దునే సాయంత్రం వరకు అదే పని నీకు. 10 మంది కుష్ఠరోగుల్లో మొదటి వాడు ఎవరికి ప్రియారిటీ ఇచ్చాడు? అలాగని రెండో ప్రియారిటీ కుటుంబానికి ఇవ్వలేదా? తను ఏదైతే అడిగాడో దానికి ఇవ్వలేదా? అది అతనిని దేవుని దగ్గర నుంచి దూరం చేసిందా? కానీ నిన్నేం దూరం చేస్తుంది? ఈ రోజున నిన్ను తెలుగులో చెప్తున్నాను, ఏం దూరం చేస్తుంది అంటే నువ్వెవరు వశమయ్యావు, నువ్వెవరికి దూరం అయ్యావు, నువ్వెవరికి ప్రియారిటీ ఇస్తున్నావు, నీ ప్రధాన స్థానం ఎవరికి? ఎవరికి? అదే జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. చదువు 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 అన్నావు, దేవుడే లేకుండా అయిపోయాడు నీకు. ఏమైపోయాడు? దాన్ని నువ్వు జయించాలి. మనం అనుకుంటాం ఎలా జయిస్తామండి మిషను, ఎలాగండి, ఏది వదులుకుంటామండి? ఉద్యోగం ఇచ్చావు, ఉద్యోగాన్ని వదులుకుంటామండి. వ్యాపారం ఇచ్చావు, వ్యాపారాన్ని వదులుకుంటామా? చేతి పని ఇచ్చావు, చేతి పని వదులుకుంటామా? భార్యని ఇచ్చావు, భార్యను వదులుకుంటామా? గొప్ప గొప్ప అన్నీ చూపించొద్దు అరకులు లోయలు. మరి భార్యని ఇచ్చే కదా హనీమూన్కి వెళ్ళొద్దు, మరి ఎలాగా? అవునా? అవునా? అయితే పాపం కుష్ఠరోగుల్లో 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక్కడికి సాధ్యమైంది, నీకు సాధ్యం అవుదా? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 10 మందిలో 90కి నడవలేదు, కానీ అందులో ఒకే ఒక్కడు నడిపించుకోగలిగాడా లేదా? అంటే దాని అర్థం వాక్యాన్ని బట్టి మనము కూడా దేవుడు మనకి ఏదైతే దీవెనకరంగా ఇచ్చాడో దాని వశం అయిపోకుండా మొట్టమొదటి ప్రియారిటీ దేవునికి ఇవ్వగలమా ఇవ్వలేమా? వాక్యాన్ని బట్టి ఇవ్వగలం. హల్లెలూయా. ఎవరిని బట్టి దేవుడు సంతోషపడతాడు? కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో తెలుసా? ఒకే ఒక్కళ్ళలా ఉండట్లే. ఆదాములాగా ఏమంటున్నారంటే, నువ్వు ఇచ్చావే స్త్రీ ఈవిడే, ప్రభా నువ్వు ఇచ్చావు కదా ఉద్యోగం, టైం సరిపోతలేదు నాన్న రావడానికే, ఇదే. నువ్వు ఇచ్చావు కదా వ్యాపారం, సరిపోవట్లేదు నాకు టైము, ఇదే. అయితే అతను మొదటి ప్రియారిటీ ఇవ్వగలిగాడా ఇవ్వలేకపోయాడా? ఇక్కడ చాలా ఒక విశేషమైనటువంటి సంగతి ఉందో, జాగ్రత్తగా వినండి. ఇవ్వగలిగాడా ఇవ్వలేకపోయాడా? నువ్వు ఇవ్వగలవే ఇవ్వలేకపోదువా? నేను ఇవ్వగలను ఇవ్వలేకపోతున్నా. నేను మహాభయంకరమైన పరిస్థితులు ఉన్నాను, అసలు నిలబడ్డానికి కూడా శక్తి లేదు, స్వరం కూడా పెగలట్లేదు. కానీ దేవుడు ఇప్పుడు బలపరుచుకున్నాడు, దేవునికి స్తోత్రం. ఎందుకు నిలబడ్డాను? ఎందుకు ప్రియారిటీ ఇచ్చాను ప్రభువుకి? నేను ఒక్కరి దాన్ని మానేశానంటే ఎంతమంది ఏమవుతారు? నన్ను బలపరుచువాడు నీవే అని వచ్చాను అంటే ఇవ్వగలిగానే ఇవ్వలేకపోయానా ప్రియారిటీ? అయ్యి బాబాయ్ స్వరం రావట్లే, పెగలట్లేదు బాబాయ్, మానేస్తే సంఘం ఇక్కడ పురుషులు స్త్రీలు అంతమంది కూర్చుంటారు, ఏమవుతురు?
అంటే ఇప్పుడు వాక్యాన్ని బట్టి ప్రియారిటీ ఇవ్వగలము. ఎవరి చేతుల్లో ఉంది? ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళని బట్టి సంతోషిస్తారు. అయ్య బాబా కుదరట్లేదని పరిచర్య మానేసిన వాళ్ళని బట్టి సంతోషపడతారా? అయ్య బాబు కుదరట్లేదని దేవుని సన్నిధిని ఎగ్గొట్టిన వాళ్ళకి నీకు నిజంగా దేవుడు దీవెనని ఇచ్చాడు. అది ఉద్యోగమో, వ్యాపారమో, చేతి పనో, ఇల్లో, వాకులో, చేరో, చెట్టో. నువ్వు ఏడ్చావు దేవుడి దగ్గర. అప్పుల కోసం ఏడ్చావు, ఉద్యోగం కోసం ఏడ్చావు, అయ్యో స్కేలు పెరగాలని ఏడ్చావు, అయ్యో నేను నిప్పులు కొంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా అప్పులు కట్టలేకపోతున్నాను, వడ్డీలు కట్టలేకపోతున్నాను అని ఏడ్చావు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. అది వచ్చిన చిక్కు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడే గనక ఏంటి నాయనా అన్నాడు అనుకో, ఏంటి నాయనా అవ్వా, ఏంటి నాయనా ఉద్యోగం, ఏంటి నాయనా బిజినెస్, ఏంటి నాయనా హై పొజిషన్, ఏంటి నాయనా స్టేట్స్. ఓహో అలాగా. అయితే దేవుడు ఆలోచించాలన్నమాట. అయితే అంటే నిన్ను మళ్ళా దేవుడా 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 అని అనిపించాలంటే కుష్ఠరోగులు ఏం చేయాలి? దేవుడు మళ్ళీ మొత్తాలు కదా. కానీ ఆయన కరుణామయుడు. పరీక్షించి ఆ పరీక్షలో నువ్వు ఓడిపోతే నిన్ను అప్పగిస్తాడే తప్ప ఆయన నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకుని నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు, మేలునివ్వలేదు. ఇప్పుడు చెప్పండి, మనకే తెలియకుండా మనం ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నామమ్మా? ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నా? మన నరాలలో ప్రధాన స్థానం మన దేవునికి ఉండాలండి. హల్లెలూయా. ఆ కుష్ఠరోగు వలె బిగ్గరగా కేకలు వేస్తూ దేవుడు స్తుతించగలగాలి. అప్పుడు దేవుడు వాళ్ళను బట్టి మాత్రమే ఆనందిస్తాడు. దీని కంటిన్యూషన్ వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, ఇంతవరకు ప్రభువా మీరు నడిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. నమ్మదగిన దేవుడు.